ఈరోజు జరుగుతున్న ఈ బైబిల్ క్లాస్కి వచ్చిన ప్రతి సహోదరుడికి ప్రతి సహోదరికి ఉదయకాల సమయంలో నా వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచి ఇలా కలుసుకునే అవకాశం దయచేశాడు. మనకు కూడా కొంత సమయం కేటాయించి దేవుని సన్నిధులు గడపడానికి దేవుడు మనకు మంచి మనసు ఇచ్చాడు. అలాగే మురళీనగర్లో ఉన్న క్రీస్తు యొక్క సంఘానికి ఇలాంటి క్లాస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన, దానికి సంబంధించిన కార్యాలు జరిగించడానికి వారి సంఘ సభ్యులందరికీ ఏకమనసు ఇవన్నీ దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈరోజు యుగాంత శాస్త్రం అనే అంశాన్ని చదువుకుందామండి. యుగాంత శాస్త్రం అంటే ఏమీ లేదండి, ఇదంతా మనకు తెలిసిందే, మనం ఆలోచించేదే, ఇంతకుముందు మనం చాలాసార్లు విన్నదే. మనం పరలోక సంబంధులం, కొద్ది కాలం ఉండటానికి భూమి మీదకి వచ్చాం, లేక దేవుడు పంపించాడు. భూమి మీద శాశ్వతం ఉండం, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాకి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిపోవాలంటే ఈ శరీరం వడ్డు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అదే మరణం, అదే భౌతిక మరణం. అది మొదట ఆలోచిస్తామండి. సరే, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలీదు. అది తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఆయన అన్నారు, నేను వచ్చి తీసుకెళ్తానన్నారు. అదే రెండో రాకడ. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఓ శరీరాన్ని, అంటే ఈ తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ అవయవాలన్నింటినీ ఉంచాడు. అది మట్టిలోకి వెళ్ళిపోయింది. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మృతుల పునరుత్థానం, అంటే చనిపోయిన ఈ దేహాలు మరలా తిరిగి అవే దేహాలుగా మహిమ శరీరాలు రావాలి. అదే మృతుల పునరుత్థానం. మనం పరలోక సంబంధులం, దేవుడితో పాటు పరలోకంలో శాశ్వతం ఉండటానికి సృష్టించబడ్డాం. ఇక్కడేమో కాని జీవితాన్ని అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం జీవించే జీవితం సరైన జీవితమా కాని జీవితమా? కాని జీవితాన్ని అలవాటు చేసుకున్నాం. ఈ కాని జీవితాన్ని ఇక్కడ విడిచిపెట్టేసేసి తిరిగి వాస్తవమైన జీవితాన్ని జీవించడానికి, వాస్తవమైన జీవితాన్ని జీవించిన వాళ్ళని వేరు చేయటానికి దేవుడు తీర్పును ఏర్పాటు చేశాడు. అదే అంత్య తీర్పు, అంటే గ్రేడ్ చేయడానికి అనమాట అండి. ఎవరు కాని జీవితాన్ని అలవర్చుకున్నారు వాళ్ళు నాకు వద్దు, ఎవరు నేను కోరుకునే జీవితాన్ని అలవర్చుకున్నారు వాళ్ళు నాకు కావాలి అని సపరేట్ చేయడాన్ని అంత్య తీర్పు అన్నాడండి. అంచేత ఇవన్నీ మనల్ని తిరిగి పరలోకానికి తీసుకెళ్ళటానికి, ఆయనతో శాశ్వతం ఉండటానికి శాశ్వతం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటానికి, ఇవన్నీ కూడా యుగం అంతంలో జరుగుతుంది కాబట్టి యుగాంత శాస్త్రము అన్నామండి. యుగాంత శాస్త్రము, యుగాంత శాస్త్రం అనే మాటని ఇంగ్లీష్ డిక్షనరీలో ఏమన్నాడంటే, డిక్షనరీలో ఇచ్చిన మాట ఏమన్నాడంటే, ద బ్రాంచ్ ఆఫ్ థియాలజీ డీలింగ్ విత్ లాస్ట్ థింగ్స్, ఆఖరణ జరిగే సంగతులు, సచ్ యాజ్ డెత్, ఇమ్మోర్టాలిటీ, రెజరెక్షన్, జడ్జిమెంట్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అంటే డెత్ని గురించి, ఇమ్మోర్టాలిటీ గురించి, రెజరెక్షన్ గురించి, జడ్జిమెంట్ గురించి, ఈ ఈ
ఈ లోకం ముగింపును గురించి 5 సంగతులు. దీన్ని యుగాంత శాస్త్రము అని చెప్పేస్తున్నాడండి. తెలుగులో కూడా ఒక డిక్షనరీలో ఏమన్నాడంటే లోకము యొక్క అంతము, అంతిమ సంగతులను గురించిన అధ్యయనము, అది యుగాంత శాస్త్రం. అంటే లోకము యొక్క అంతము అంటే మీకు బుక్ ఇస్తారు, ఆ బుక్లో ఏమన్నా ఉంటాయి, మీరు కంగారు పడక్కర్లేదు. అంటే నేను నాతో పాటు రాసుకోలేకపోయామే అని భయపడక్కర్లేదు. ఈ బుక్ ఇస్తారు, ఆ బుక్లో ఏమన్నా ఉంటాయి, రాయగలంలో రాసుకోండి. లోకం యొక్క అంతము మరియు అంతిమ సంగతుల గురించిన అధ్యయనము, అది యుగాంత శాస్త్రం. అంటే అప్పుడు అంశాలు ఏమిటంటే క్రీస్తు రెండవ రాకడ, మృతుల పునరుత్థానము, తీర్పు, నూతన యుగము. అంటే దీంట్లోనేమో 4 అంశాలు ఇచ్చాడండి, దాంట్లోనేమో 5 అంశాలు ఇచ్చాడండి. దాంట్లో మరణాన్ని గురించి చెప్పాడండి, దీంట్లోనేమో రెండవ రాకడ గురించి చెప్పాడండి, నూతన యుగాన్ని గురించి మాట్లాడాడండి. ఇవన్నీ యుగాంతానికి సంబంధించింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందో చెప్పాడండి. ఈ సృష్టి అంతా ఎవరి కోసం చేశాడండి? ఈ సృష్టి అంతా ఎవరి కోసం అండి? గట్టిగా, మన కోసం అండి. మనం ఎవరి కోసం అండి? దేవుడి కోసం అండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఈ ఈ సృష్టి అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. అంచేత ఈ సృష్టిని మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, లేక దేవుని కుమారులు ఆ మహిమకు వచ్చేసినప్పుడు ఇక ఈ సృష్టి అక్కర్లేదు. అంచేత సృష్టిని అంతటిని తీసేస్తున్నాడండి దేవుడు. ఈ సృష్టి అంతమైపోతుంది, అది యుగాంతం. ఆ యుగాంతానికి సంబంధించిన స్టడీనే యుగాంత శాస్త్రము అని చెప్పేసి అన్నాం. ఒక చిన్న పేరా చదువుకుని పాఠంలోకి వెళ్దామండి. అంటే చిన్న ఫ్యాన్ ఏదో ఉంటే, పెద్ద ఫ్యాన్ వద్దండి, ఈ పెద్ద ఫ్యాన్ అయితే డిస్టర్బ్ చేస్తుంది. చిన్న ఫ్యాన్ ఉంటే కావాలండి. ఓకే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఆ వచనం వేసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి 16 వరకు. సాధ్యమైతే బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి, పెన్న చేతితో పట్టుకోండి. అక్కడ ఉండే ఆ ముఖ్యమైన ఆ పదాలని గుర్తుపెట్టుకోండి. అదన్నీ బైబిల్ స్టడీ. ఆ ముఖ్యమైన పదాన్ని గుర్తుపెట్టుకుంటాం. వీరందరూ అంటే అంతవరకు ఎవరి గురించి మాట్లాడేవాళ్ళు? వాళ్ళందరూ హేబెలు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా, వాళ్ళ గురించి మాట్లాడాడు ఎంతవరకు. వీరందరూ అన్నాడండి. తర్వాత చాలామంది గురించి మాట్లాడతాడు. వీరందరూ అలాగా. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, పరలోకానికి వెళ్ళకపోయినను అలాగండి. దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలోనూ యాత్రికులను ఉన్నామని ఒప్పుకొని, పరదేశంలో యాత్రికులము అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగ చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుచుతున్నారు కారా? ఏదండి స్వదేశం? కానీ మనం ఇది స్వదేశం అంటాం. ఇది స్వదేశం కాదు, అది స్వదేశం. ఇది పరదేశం. అది అబ్రహాంకి అర్థమైంది, ఇంకా మనకు అర్థం కాలేదు. ఇది మనం పరదేశంలో ఉన్నాం, అది స్వదేశం. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుచుతున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో, అంటే వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? అక్కడి నుంచి వచ్చారు. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామండి? అక్కడి నుంచి వచ్చామండి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొద్ది కాలం ఉంటాం అనమాట. ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడలా మరలా వెళ్ళుటకు వాడికి వీలు కలుగును. మనం అక్కడి నుంచి వచ్చామని ఆ దేశాన్ని ఎరిగి, ఆ దేశం గొప్పతనం తెలిసి, ఆ దేశం గుర్తుంటే
మళ్ళీ తిరిగి ఆ దేశానికి వెళ్ళగలుగుతారు. ఆ దేశాన్ని మర్చిపోతే ఈ దేశాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి ఆ దేశం గుర్తుందటండి. మనం అక్కడి నుంచి వచ్చాం, మనం అక్కడ వాళ్ళం, మనం అక్కడ తిరిగి వెళ్ళిపోవాలి, అది గుర్తుందటండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, ఈ దేశం శ్రేష్టమైందా, ఆ దేశం శ్రేష్టమైందా? శ్రేష్టమైందా, మరి శ్రేష్టమైందా? మరి శ్రేష్టమైంది. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. వారు భూమి మీద ఉండి ఆ దేశాన్ని కోరుతున్నారు. దాని ప్రతిఫలం ఏమిటండి? వారు ఆ దేశాన్ని కోరటం వల్ల కలిగిన ప్రతిఫలం ఏమిటండి? అందరూ ఏమంటారంటే ఆ దేశానికి వెళ్తారు అంటారు. కాదు, ఆ దేశానికి వెళ్తారు, కానీ ఇంకా గొప్ప ప్రతిఫలం ఉందండి. అదేమిటంటే, అందుచేత తాను వారి దేవుడని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ గురించి దేవుడు నేను వీళ్ళు దేవుణ్ణి అని చెప్పుకుంటే సిగ్గుపడతాడు. ఎవరైతే ఆ దేశాన్ని గుర్తుంచుకున్నారో వాళ్ళ విషయంలో నేను వారి దేవుణ్ణి అనడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు సిగ్గుపడ్డాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యెహోవా దేవుడు మా దేవుడు అని అబ్రహాం అనటం కాదండి. యెహోవా దేవుడే నేను అబ్రహాము దేవుణ్ణి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు మా పిల్లలండి అంటామండి. ఆయన కలెక్టరో, డాక్టరో, పెద్ద ఇంజనీర్ అయిపోయింది, అది ఏమంటామండి? నేను ఈ అబ్బాయి వాళ్ళ తండ్రినండి అంటామండి. మారిపోయిందండి, మారిపోయింది. అంటే అబ్రహాం ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట అండి. దేవుడనే యెహోవా నేను అబ్రహాం దేవుడిని అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయారండి. అదండి వాళ్ళు సాధించింది, అదండి వాళ్ళు సంపాదించుకున్నది. ఆఖరి మాట ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడైన యెహోవా మనందరి కొరకు ఓ పట్టణాన్ని సిద్ధపరిచాడు. నా బిడ్డలందరూ అక్కడికి వచ్చేసేయాలి. నేను ఏర్పాటు చేసిన ఈ పట్టణంలో ఆ నివాస స్థలాల్లో వీళ్ళందరూ ఆక్రమించుకోవాలి. వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి. నేను వాళ్ళ తండ్రిగా ఉండాలి. వారు నా కుమారులుగా, నా కుమార్తెలుగా ఉండాలి. వారు భూమి మీద 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు చాలా బాధలు పడిపోయారు. అవినీతి మధ్య, అన్యాయం మధ్య, పాపం మధ్య, నరహంతకుల మధ్య, వేషధారుల మధ్య, సహోదర ప్రేమ లేని వారి మధ్య విసిగిపోయారు. అవేమి లేని నీతి నివసించే చోట నా పిల్లలందరూ నాతో పాటు ఉండాలి. అది తండ్రి కోరికండి, అది తండ్రి కోరికండి. అందుకు మనం ఈ పాఠం చదువుతున్నామండి. ఓకే, ఈ పాఠాలన్నీ చాలా పెద్ద పెద్ద పాఠాలండి, ఎక్కువ వచనాలు ఉన్న పాఠాలు. నేను స్ట్రిక్ట్గా 1 అవర్లోనే ఈ పాఠం ముగించాలి. ఇప్పటికి నాకు ఓ పావుగంట అయిపోయిందండి, 18 నిమిషాలు అయిపోయిందండి. ఆ మిగిలిన నిమిషాల్లో పాఠం ముగించాలి. అంటే నేను ఈ పాఠాన్ని తక్కువ వచనాలు వాడేటట్టు, చిన్న పదాలు వాడేటట్టు, తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. చిన్న మాటలతో చెప్పాలి, మీ అందరి హృదయాల్లో పెట్టాలి, అది నా ఉద్దేశం. ఈ 4 పాఠాల్లో మొదటి పాఠం భౌతిక మరణం. భౌతిక మరణం. చావుతో ప్రారంభించారేంట్రా జాషవంకులు గారు అనుకుంటున్నారా మీరు? చావుతో ప్రారంభించారేంట్రా జాషవంకులు గారు? భౌతిక మరణం అనే ఆశీర్వాదంతో ప్రారంభిస్తున్నామండి. భౌతిక మరణం అనే ఆశీర్వాదంతో ప్రారంభిస్తున్నామండి. మరణము అనే మాటకు అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థమండి. ఎడబాటు. నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళా చెప్తున్నా,
ప్రతి ఇంట్లోనూ పెద్ద డిక్షనరీ ఉండాలండి. అంటే శంకరనారాయణ కాదండి, శంకరనారాయణ కొనుక్కోండి. శంకరనారాయణ ఏమో ప్రాథమిక విషయాలు తెలియడానికి, అంటే ఒక 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 పదం డెఫినేషన్ తెలియాలంటే శంకరనారాయణలో ఉండదండి. ఇంకా ఇంకా పెద్ద డిక్షనరీలు ఉండాలండి. మీరు ఎన్ని కొనుక్కోగలిగితే అన్ని కొనుక్కోండి. మీరు పిల్లలకి ఇచ్చే ఆస్తి అండి తెలుసండి, డిక్షనరీ అండి. అంతేనండి. డబ్బులు ఇచ్చారనుకోండి, ఆయన ఒక పూటలో తినేస్తాడండి వెళ్ళి, అదేదో పెద్ద హోటల్కి వెళ్ళి తినేస్తే 1000 రూపాయలు అయిపోతాయండి. ఆ 1000 రూపాయలు పెట్టి డిక్షనరీ కొన్నారనుకోండి, ఎంతకాలం ఉంటుందండి? ఆయన లైఫ్ అంతా ఉంటుంది, వాడు మనవాళ్ళ లైఫ్, వాడు ముందు మన లైఫ్ కూడా ఉంటుందండి. ఓకే, ఆ డిక్షనరీలో ఏమంటాడంటే మరణం అంటే ఎడబాటు అన్నాడండి. మరణాలు 2 రకాలు, ఒకటి శరీర మరణం, 2 ఆత్మీయ మరణం. శరీర మరణం అంటే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం శరీర మరణం. ఆత్మీయ మరణం అంటే ఆత్మ దేవుడి నుండి వేరైపోవటం ఆత్మీయ మరణం. ఈ రెండింటిలో ఏది భయంకరమైందండి? ఆత్మీయ మరణం భయంకరమైందండి. శరీర మరణం భయంకరమైంది కాదు. శరీర మరణం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. ఆత్మీయ మరణం దేవుడిని దూరం చేసేస్తుంది. ఆత్మీయ మరణం భయంకరమైందండి. ఏ మనిషికి ఆత్మీయ మరణం సంభవించకూడదు, కానీ సంభవించేసింది, సంభవిస్తుంది. భవిష్యత్తులో మన పిల్లలకు కూడా సంభవిస్తుంది. కానీ అది భయంకరమైందని మాత్రం అర్థం అవ్వాలండి. నేను మొట్టమొదటి పాయింట్లో ఏం చెప్పాలనుకున్నా అంటే, భౌతిక మరణం ఎలా ప్రారంభమైంది, అది ఎలా కొనసాగుతుంది అని చెప్పాలనుకుంటానండి. మొట్టమొదట భౌతికంగా చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆదాం కాదండి, హేబెల్. భౌతికంగా శారీరంగా చచ్చిపోయిన మొట్టమొదటి వ్యక్తి హేబెల్. మీరు ఎవరు మాట్లాడకండి, స్త్రీలను అడుగుతాను. సులువైన ప్రశ్నలన్నీ వాళ్ళకి, కష్టమైన ప్రశ్నలన్నీ మీకు. ఓకే, ఆత్మీయంగా మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి ఎవరు? హవ్వ. మొట్టమొదట ఇద్దరు చనిపోయారు, కానీ మొట్టమొదటి చనిపోయింది హవ్వ, తర్వాత ఆదాం చనిపోయాడు. భౌతిక మరణం అంటే ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టేసేయటం. ఆత్మీయ మరణం అంటే ఆత్మ దేవుడి నుండి ఎడపాటు చెందడం. హవ్వ పాపం చేసి దేవుడి నుండి ఎడపాటు చెందింది. ఇక్కడ కూడా చాలామంది దేవుడి నుండి ఎడబాటు చెందిన వాళ్ళు ఉంటాం. దేహాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేము, అందరం దేహం కలిగి ఉన్న వాళ్ళమే. ఓకే, మొట్టమొదట చనిపోయిన వ్యక్తి హేబెల్. ఆదాము నుండి నోవహు వరకు ఇంచుమించు దాదాపు మనుషులు ఎంతకాలం బ్రతికారండి? 1000 సంవత్సరాలు. 969 సంవత్సరాలు హైయెస్ట్ మనకు బైబిల్లో రికార్డ్ అయింది. 969 సంవత్సరాలు మెతుషేల బ్రతికాడు. అంటే ఆదాము నుండి నోవహు వరకు మనుషులు 1000 సంవత్సరాలు బ్రతికారు. నోవహు నుండి మోషే వరకు 120 సంవత్సరాలు అయిపోయిందండి. సడన్గా ఎంతెంత తగ్గిపోయింది. బాబు బ్రదర్ బాబుకు ఒక కుర్చీ వేయండి, ఆయన వర్క్, ఆయనకి అవసరం ఉంది, అక్కడ కూర్చుంటాడు. అక్కడ కుర్చీ ఒకటి తీసి ఇక్కడ తీసేయండి, ఒక కుర్చీ తీసిరండి. బ్రదర్ ఆదాము నుండి నోవహు వరకు 1000 సంవత్సరాలు బ్రతికారు ఇంచుమించు. నోవహు నుండి మోషే వరకు 120 సంవత్సరాలు. ఎంత తగ్గిపోయిందండి? 880 సంవత్సరాలు తగ్గిపోయిందండి. ఎంత తగ్గిపోయి ఉంటుందండి? ఎంత సడన్గా ఎంత తగ్గిపోయి ఉంటుందండి? పాపం ఎంత తగ్గిపోయిందండి? వాతావరణ కాలుష్యం. అంటే మెయిన్గా ఒక పాయింట్ చెప్పుకుందామండి. దేవుడైన యెహోవా 2వ రోజున సృష్టి చేసినప్పుడు మీది జలాలు క్రింది జలాలు అన్నాడు కదండి. మీది జలాలు అంటే పైన కొంత నీరు ఉందండి, క్రింద నీరు ఉందండి. క్రింద నీళ్ళేమో క్రింది జలములు అన్నాడు, పైన ఉన్న జలాలేమో మీది జలాలు అన్నాడండి. ఎంత నీరు ఉన్నాయండి పైన?
జలప్రళయంలో కనపడిందండి. ఆకాశ తూములు విప్పి ఆ నీళ్లు కుమ్మరించాడండి దేవుడు. ఆ నీరంతా కుమ్మరించబడిందండి. 40 రోజులు ఆకాశ తూము విప్పబడినట్టుగా నీరు పడితే ఎంత నీరు పడి ఉంటుంది అంటే ఎంత నీరు ఉందో అసలు పైన. ఆ నీరంతా కిందకు వచ్చేసిందంటే ఆ తర్వాత సంగతి ఏంటండి? వాతావరణం ఏమైందండి? అదండి, వాతావరణం కలుషితం అయిపోయిందండి. ఇప్పుడు కూడా ఆకాశంలో నీరు ఉందండి. అందుకే మనం ఈ మాత్రపు ఉష్ణోగ్రత ఉంది. ఆ నీళ్ళే లేకపోతే అసలు మనం భూమి మీద కూడా బ్రతకలేమండి. అందుకే మనం భూమి మీద బతికేటట్టుగా దేవుడు ఆకాశంలో నీరు ఇచ్చాడండి. ఓకే, వాతావరణం కలుషితమైపోయింది. ఇంకా 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 కలుషితం చేసుకుంటే ఇంకా ఆయుష్ తగ్గిపోద్దండి. ఇంకా కలుషితం చేసుకుంటే ఇంకా ఆయుష్ తగ్గిపోద్దండి. మనం వాతావరణం కలుషితం చేయొద్దండి. మనం వాతావరణాన్ని కాపాడుకుంటే ప్రయత్నం చేద్దాం. కాపాడుకుంటే ఈ భౌతిక జీవితం బాగుంటుందండి. ఈ భౌతిక జీవితం బాగుంటే మనం దేవుని సేవ చేయగలుగుతామండి. దేవుని కొరకు బ్రతకగలుగుతామండి. అంచేత వాతావరణం కలుషితం చేద్దాం. ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడండి, మేము ఏలూరులో ఆదికాండం 1 అధ్యాయం చెప్పుకుని ఆదికాండం 1 అధ్యాయం చెప్పిన తర్వాత ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఆయన మాట చెప్పాడండి. ఇక్కడే ఉన్నాడండి అబ్బాయి. దేవుడు మనకి ఈ భూమిని మంచి వాతావరణం ఇచ్చాడు. ఈ వాతావరణాన్ని మనం కలుషితం చేసుకోకూడదు, అది నీతి అన్నాడండి. దేవుడు సృష్టించిన దాన్ని పాడు చేసుకోకూడదు అన్నాడండి. మోషే నుండి ఇప్పటి వరకు 70 సంవత్సరాలు, అధికమలు ఉంటే 80 సంవత్సరాలు. అయినా సరే వాటి వైభవం ఎలా ఉంటుందటండి? ఆయాసము దుఃఖము. ఇక్కడ ఆయాసం దుఃఖం అనుభవిస్తున్న వాళ్ళు ఎవరుంటే చేయొద్దండి. మీకేంటండి ఇంత తిరిగి 30-40 సంవత్సరాలు మీకు వీరికి ఆయాసం అటండి. ఆయాసం దుఃఖం అనిపిస్తున్న వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. నాకు చాలామంది కనపడుతున్నారు. చెప్పాడు, మధ్యలోనూ చెప్పాడు, చివరిలో కూడా చెప్పాడండి. నేను మంచి పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, మధ్యలో ఆగిపోలేదు. మనలో చాలామంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారండి. ఒకసారి నేను ఒంగోలు ఏరియాలో, నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తాను, ఒంగోలు ఏరియాకి సువార్తకి వెళ్ళామండి. ఆ వాల్ పోస్ట్ చూసి ఒక అబ్బాయి వచ్చాడండి. ఆయన కాకినాడలో ట్రైనింగ్ అయ్యాడట. వాళ్ళు గ్రాడ్యుయేషన్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళి వాక్యం చెప్పానట. నన్ను చూడాలని వచ్చాడండి. సరే ఫలానా అన్నాడు. మంచిది బాబు అన్నాను. నాకు గుర్తులేదు, ఆయన ఆడియన్స్ ఉంటాడు నాకు గుర్తు. నన్ను గుర్తుపెట్టాడు. ఆ రోజు నేను వాక్యం చెప్పినప్పుడు ఒక మాట అన్నానండి. నేను 69లో బాప్తిజం పొందాను. ఈ రోజు వరకు అదే తీవ్రతతో బతుకుతున్నాను. ఆ తీవ్రత ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు, ఎప్పుడు తగ్గలేదని చెప్పానండి. నా దగ్గర చెప్పలేదు కానీ ఎవరితోనూ చెప్పాడట. నేను క్రీస్తు వచ్చాను, నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, క్రీస్తు నాకు సపోర్ట్ ఇవ్వలేదని మా శాఖలోకి వెళ్ళిపోయాను. కానీ జాషువంకులు గారు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం పౌరుషం వచ్చింది, నేను మళ్ళీ క్రీస్తు వచ్చేస్తాను అన్నాడటండి. అంటే బాప్తిజం పొంది ట్రైనింగ్ అయ్యి వాళ్ళు జీతం ఇవ్వలేదని మా సంఘంలో పోయాడటండి. అంటే నిజంగా వాడు నిజంగా క్రీస్తు సంఘస్థుడండి. మత శాఖలకు వెళ్ళిపోయాడు, నిజంగా క్రీస్తు సంఘస్థుడండి. వాడికి అర్థమైందండి అసలు. మనం ఏదన్నా ఊరు వెళ్ళిన తర్వాత ఇక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదని ఇంకో చోటుకి వెళ్ళినవాడు వాడు క్రీస్తు సంఘస్థుడు కాడండి. వాడు అంటే అవునేమో కానీ అర్థం కాలేదండి అతనికి. నేను ఎంతవరకు కాలు ఇలా పెట్టలేదండి. ఇంతవరకునమ్మా మా శాఖలో కాలు పెట్టలేదండి. మా ఏలూరులో ఏది పెద్ద ₹1,00,00,000 కంటే ఎక్కువ పెట్టి ఒక RCM చర్చ్ బిల్డింగ్ కట్టారండి. దాన్ని చూడటానికి వెళ్ళలేదండి. నేను అవసరం లేదు నాకు. ఏంటంటే లాభం ఏంటంటే నాకు 10 పైసలు లాభం అయితే నేను వెళ్తానండి. ఉందండి 10 పైసలు లాభం ఉందండి, లేదండి వెళ్ళలేదండి, అవసరం లేదండి. ఈరోజు చాలామంది ఏదైనా పొరుగురు వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే డెనామినేషన్కి వెళ్తారండి.
అలా ఎల్లోళ్ళ చేతులు ఎత్తండి. అది ఓ సిస్టర్ చేయెత్తింది, ఓ బ్రదర్ చేయెత్తారు. వెరీ గుడ్. చాలామంది నా సహోదరులు ఉన్నారు. ఇప్పటికన్నా అర్థమైందండి? ఇప్పటికీ అర్థం కాలేదండి. జాన్ గారు, ఇప్పటికన్నా అర్థమైందా అన్నానండి. అందుకోసం దేవుడు క్రీస్తు సంఘాన్ని స్థాపించలేదండి. క్రీస్తు సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు తెలుసండి? ఆయన కుమారులాగా, ఆయనలాగా ప్రత్యేకంగా బ్రతకడానికి. క్రీస్తు సంఘం అంటేనే ప్రత్యేకించబడింది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంతే తప్ప లోకంతోనూ ఇంకొక దానితోనూ కలిసిపోవటానికి దేవుడు మనల్ని ప్రత్యేకించలేదండి. ఆ ప్రత్యేకతను ఎప్పుడు మర్చిపోద్దండి. మూడో పాయింట్ ఏం ఆలోచించామంటే, భౌతిక మరణాన్ని గురించి దేవుని దృక్పథం, విశ్వాసుల దృక్పథం ఆలోచించామండి. దావీదేమన్నాడండి? లోకులు పోవలసిన మార్గంలో నేను పోతున్నాను అన్నాడండి. పేతురేమన్నాడండి? నా గుడారాన్ని విడిచిపెట్టేస్తున్నాను అన్నాడండి. ఇంకో గుడారానికి వెళ్ళిపోతాడనమాట అండి. పౌలేమన్నాడండి? నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది. అంటే నేను వెడలిపోతే క్రీస్తు దగ్గర వెళ్ళిపోతాను. అంత నమ్మకంతో బ్రతికాడండి. ఏమో పరలోకానికి వెళ్తాను లేదు, నాకేం తెలుసు. వాడు విశ్వాసి కాడండి, వాడు విశ్వాసి కాదండి. ఇంకా అతను బలపడాలండి. ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానంత విశ్వాసం కావాలండి. నాలుగవది, భౌతిక మరణానికి చాలామంది భయపడతారండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందేమో భయాన్ని వెళ్ళగొట్టడానికి, మరణ భయము చేత దాస్యముకు లోనైన వారిని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఎక్కడ ఉంటుందని వచ్చినాం? హెబ్రీ పత్రిక 2:14 వచ్చినాం. అంతేనా? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఆ మరణ భయం ఉండకూడదండి. మరణ భయం ఉందంటే యేసుప్రభు నమ్ముకోలేదనమాట, అయితే నమ్ముకోవాల్సినంత నమ్ముకోలేదనమాట అండి. భౌతిక మరణం ఉంది. ఆ భయానికి కారణాలు ఏమిటి? ఎందుకు మనం భయపడుతున్నాం? ఎవరికి వాళ్ళ ఒక నిమిషం ఆలోచించండి. ఎందుకు భయపడుతున్నాం మనం మరణాన్ని గురించి? నేను ఒక 4 పాయింట్లు రాశానండి, 5 పాయింట్లు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడికి వెళ్తున్నామో నమ్మక మనం భయపడుతున్నామండి. కానీ ఎక్కడికి వెళ్తున్నామండి? మరణిస్తే ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వెళ్తున్నామండి. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనే సంగతి నమ్మక మరణానికి భయపడుతున్నామండి. దేవుడు భార్యను ప్రేమించమన్నాడు, పిల్లల్ని ప్రేమించమన్నాడు. మనం ప్రేమిస్తున్నాం. ఎంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నామండి? పరలోకం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామండి. దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామండి. అంచేత భార్య పిల్లల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక, యాక్చువల్గా అది తాత్కాలికమైన సంబంధం అండి. పిల్లలతో భార్యతో సంబంధం శాశ్వత సంబంధమా? ఎంతండి? 70 సంవత్సరాలండి. వాళ్ళిద్దరూ ఎవరో ఒకడు ముందెళ్ళిపోతారండి. మళ్ళీ ఒంటరి బతికే. ఆ వెళ్ళిపోయే వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించరండి. ఈ సంబంధం తాత్కాలికమైన సంబంధం కాదు. తాత్కాలికమైన సంబంధం నిత్యం ఉండే సంబంధం కాదండి. మరికొంతమంది ఆస్తిపాస్తుల మీద, డబ్బు సంపాదన మీద ఎక్కువ ఆశ పెంచుతూ ఉంటారండి. అది స్థిరమైంది కాదు, అస్థిరమైందండి. దేవుని యొక్క రాజ్యమే స్థిరమైంది. ఈ డబ్బును, ఆస్తిపాస్తులు పెంచుకొని వాటిని విడిచిపెట్టలేక పరలోకాన్నే త్యాగం చేస్తారని కొంతమంది. అయితే ఈ జీవితం, ఆ జీవితంలో ఉండే ఆ సౌకర్యాలను చూసుకుని పరలోకానికి వెళ్ళటానికి ఇష్టపడరండి. అది అశాశ్వతమైందండి. శాశ్వతమైంది పరలోకం. దేవుడు శాశ్వతుడు. నేను పరలోకానికి వెళ్ళాలి,
పరలోకంలో దేవుడు ఉన్నాడు, యేసులో ఉన్నారు. అక్కడ ఆనందం ఉంటుంది. ఏ బాధవంతులు ఉండవు, వ్యాధి బాధలు ఉండవు. నేనేమో లోకంలో ఉన్నాను. లోకంలో ఈ వ్యాధులు, బాధలు, ఈ కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటి తెలుసండి? కపట సహోదరులండి. వాళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. కపట సహోదరులు అంటే నేను మీ సహోదరుని చెప్తూ మోసం చేస్తాడు చూడండి, వాడు కపట సహోదరుడు అండి. వాడు క్రైస్తవుడు కాడు, వాడు సహోదరుడు కాడు. సహోదరుడు అన్నట్టుగా షేక్ అంటున్నాడు, కానీ కుట్ర చేస్తూ ఉంటాడు. అవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఈ భూమి మీద ఉంటాయండి. పరలోకంలో ఎవరు ఉన్నారండి? దేవుడు ఉన్నాడండి, యేసుప్రభువు ఉన్నాడండి. వ్యాధి ఉంటుందండి, బాధ ఉంటుందండి, రోగం ఉండదు, ఏముండదండి. ఈ రెండింటిని వేరు చేసేది ఒకటి ఉందండి. మనం అక్కడికి వెళ్ళటానికి ఒక అడ్డు ఉందండి. ఏంటంటే అది ఒక డోర్ ఉందండి. ఆ డోరు తెరిస్తే పరలోకానికి వెళ్ళిపోతామండి. ఆ డోరు మూసేసి ఉందండి. ఏంటమ్మా డోరు? ఆ ద్వారం ఏంటమ్మా? మరణం అండి. ఈ మరణమనే ఈ ద్వారం ఇలా తెరిస్తే పరలోకంకి వెళ్ళిపోతామండి. కానీ ఇది మూసేసి ఉందండి. ఎంతమంది ఇష్టపడతామండి డోర్ తెరిచి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి? ఎవరు ఇష్టపడమండి. కానీ కొన్నిసార్లు ఏదో ఏంటది మెట్ట వేదాంతం అంటానండి. ఆ వేదాంతాన్ని గురించి ఒక మాట చెప్పుకుంటే, ఆ వేదాంతం ఏంటంటే 6వ పాయింట్ అనమాట. 5వ పాయింట్ తర్వాత చూద్దాం. 6వ పాయింట్ అండి. మరణ భయం తప్పదని తెలిసి మాట్లాడే వేదాంతం, మెట్ట వేదాంతం మాట్లాడుతున్నాడండి. ఎప్పుడు వస్తుందండి ఆ వేదాంతం? ఎప్పుడు వస్తుందంటే మనం చనిపోయిన చూసినప్పుడు నిజమేరా, ఇది అంత వేస్ట్, ఈ బతికి అంత వేస్ట్, చచ్చిపోయాడు, ఆడికంటే కొనుక్కోప్పుడు మనం చచ్చిపోతాం అంటామండి. అంతసేపే. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత మామూలు అయిపోతామండి. అలా కావటం మంచిది లేదు, లేకపోతే అలాగే చచ్చిపోతాం లేకపోతే. అయినా సరే నేను అక్కడ మాట ఏంటంటే, అక్కడ మాట్లాడేది వాస్తవం కాదండి, ఏదో ఇమోషనల్గా మాట్లాడతాడు అంతేనండి. సమాధులతోటి చూసినప్పుడల్లా అప్పుడప్పుడు సమాధులతోటికి వెళ్తూ ఉండడం మంచిదండి. ఒకసారి కొంచెం మనకు అవగాహన వస్తుందండి. కొన్నిసార్లు వెళ్ళటం మంచిదండి. అదే మరి మనం చివరికి వెళ్ళేది అక్కడికే కదండి. ఏదన్నా జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆ వేదాంతం వస్తుందండి. వ్యాధులు బాధలు వచ్చినప్పుడు ఆ వేదాంతం వస్తుందండి. అది రోగం తగ్గిపోయిన తర్వాత మామూలైపోతామండి. అదండి. అయితే ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, అసలు దేవుడు ఈ మరణాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? 5వ పాయింట్. భౌతిక మరణాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? దీనికి ఒక 4 మాటలు చదువుదామండి. ఓకే. దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన కుమారులందరూ ట్రైనింగ్ అవ్వడానికి భూమి మీదకి పంపబడ్డారు. దేవుడు ఏం కోరుకుంటాడంటే, మరలా అందరూ వచ్చేసేయాలి, మనం తిరిగి ఆయన వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏమంటున్నామంటే, నేను రాను అంటున్నాను. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి. ఒక అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేయాలి డాడీ అన్నాడటండి. సరే డాడీ ఎయిర్పోర్ట్లో అని చేశారు. ఆ అబ్బాయి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఎంఎస్ అయిపోయింది. ఆ డాడీ మళ్ళీ టికెట్లు కొనేసి, నాన్న ఎంఎస్ అయిపోయింది కదా నువ్వు వచ్చేసి అని ఆ టికెట్లు కూడా కొనేసాడట. నేను రాను అంటున్నాడట. ఎందుకండి? అక్కడ సుఖం మరిగాడండి. అమెరికా వెళ్తే రాలేరటండి. సుఖం మరిగాడటండి. లగ్జరీ లైఫ్ అలవాటు చేసుకున్నాడటండి. బాగా డబ్బు కళ్ళతో చూస్తున్నాడటండి. ఇక అప్పుడు బాబు కూడా అక్కర్లేదండి, అమ్మ అక్కర్లేదండి, ఎవరు అక్కర్లేదండి. అమ్మ చచ్చిపోయినా సరే రాడండి. అంత స్వార్థపరులు అయిపోతాడండి. మన తండ్రి అయిన దేవుడు మనల్ని భూమి మీదకి పంపించారు. మన కోర్సు అయిపోయింది, తిరిగి వచ్చేసేయండి అంటున్నాడు. మేము నా భార్యని విడిచిపెట్టి రాను, నా పిల్లల్ని విడిచిపెట్టి రాను, నా ఆస్తిపాస్తులు విడిచిపెట్టి రాను, ఇక్కడున్న ఆ లైఫ్ ఎంజాయ్మెంట్ని విడిచిపెట్టి నేను రాను. అరే నేను నీ తండ్రిని అయినా సరే రాను.
నేను నీ సృష్టికర్తను, అయినా సరే రాను. నరులారా తిరిగిరండి అనేది ఎవరండి? దేవుడు. నేను రాను. అర్థమైందండి? ఎందుకు ఏర్పాటు చేశాడండి శరీరం, భౌతిక మరణాన్ని దేవుడు? మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని. ఆయనలో, ఆయన దగ్గర మహిమ ఉందండి. ఆ మహిమను మనకి ఇవ్వాలని. అక్కడ నెమ్మది ఉందండి. ఎందుకు చెప్పుకున్నాం, ఇక్కడ నెమ్మది లేదు. ఇక్కడ నెమ్మది ఉందండి బ్రదరు, అక్కడ నెమ్మది ఉంటుందండి. అక్కడ నెమ్మది ఉందండి. అయినా సరే నేను రాను. అసలు ఆ పరలోకం రుచి తెలియలేదండి. అసలు పరలోకం అర్థం కాలేదండి. నాకు ఎవరో మొన్న ఆయన ఫోన్ చేసి, అంకుల్ గారండి ఏదో ఫిల్మ్ వచ్చిందండి, ఆ ఫిల్మ్ చూస్తే ఇప్పుడు వెళ్ళిపోవాలి పరలోకానికి అనిపిస్తుందండి అని. అయ్యి బాబోయ్, మనం ఇంతవరకు అంత అలాంటి ప్రసంగాలు చేయలేదేమనిపించిందండి నాకైతే. ఆ ఫిల్మ్ చూస్తే ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోవాలనిపిస్తుందటండి. పరలోకాన్ని గురించి అద్భుతంగా ప్రజలకు ఇష్టపడేటట్టుగా, ఇప్పుడు వెళ్ళిపోవాలనుకునేటట్టుగా ప్రసంగం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరు లేరు. వెరీ గుడ్. ఇప్పుడన్నా డానియల్ గారు ఏరి, ఇప్పుడైనా ఒక ప్రసంగం తయారు చేయండి. మనుషులు పరలోకాన్ని ఇష్టపడేటట్టుగా ఒక ప్రసంగం తయారు చేయండి. పరలోకంలో ఏముందో చెప్పండి, తయారు చేయండి. అందరూ ప్రసంగాలు తయారు చేయండి. పరలోకాన్ని వర్ణించేటట్టుగా, ప్రజలు పరలోకాన్ని ఇష్టపడి ఇప్పుడు వెళ్ళిపోతాను పరలోకానికి వెళ్ళేటట్టుగా, పరలోకాన్ని చూపించేటట్టుగా ప్రసంగం చేయండి, ప్రసంగం తయారు చేయండి. ఈరోజు మనందరం వెనకబడి ఉన్నామండి. పరలోకాన్ని చూడలేని, పరలోకాన్ని నమ్మలేని, కానీ అద్భుతమైన పాటలు మాత్రం పాడేస్తున్నామండి. ఈ ప్రక్కన ప్రార్థన చేస్తున్నామండి, వద్దు మాకు ఈ రోగం తగ్గించేసి ఇక్కడే ఉంచేసేయి, ఈ రోగం ఉంటే మళ్ళీ నేను పరలోకానికి వచ్చేవలసి వస్తుంది, నాకు వద్దది అని ప్రార్థన చేస్తున్నామండి. ఈ దేహంలో ఉన్నంతకాలం కూడా ప్రభు దూరంగా ఉన్నామటండి. కాబట్టి మరణం తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాం, పరలోకానికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు చనిపోయిన వెంటనే మనిషి ఎక్కడికి వెళ్తారో ఒక మంచి ఉదాహరణ చెప్పారండి. ఎవరికైనా ఐడియా ఉందండి? ఏదండి అది? ధనవంతుడు లాజరు. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడండి? వేదనకరమైన స్థలానికి వెళ్ళాడండి. లాజరు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకుంటాకి వెళ్ళాడండి. అబ్రహాము రొమ్మున నెమ్మదిని అనుభవిస్తున్నాడండి, విశ్రాంతి పొందుతున్నాడండి. అబ్రహాం అంటే విశ్వాసుల తండ్రి. విశ్వాసులందరూ ఆయన ఉన్న చోటుకి వెళ్తారండి. దానికి ఇంకో పదం ఉందండి, పరదేశం. యేసు ప్రభు కుడిపక్కన వ్యక్తితో మాట్లాడుతూ, నువ్వు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసు ప్రభు ఆ పరదేశికి వెళ్ళారండి చనిపోయిన తర్వాత. విశ్వాసులందరూ వెళ్ళే స్థలం పరదేశం, అవిశ్వాసులు వెళ్ళే స్థలం వేదనకరమైన స్థలం. ఇప్పుడు సిద్ధపడిన వ్యక్తి ఇప్పుడు నేను చనిపోతే పరదేశికి వెళ్తాను అనుకున్నవాడేమో నాకు మరణం కావాలంటాడండి. ఒకవేళ ఇప్పుడు చనిపోతే నేను వేదనకరమైన స్థలానికి వెళ్తాను అనుకున్న వ్యక్తి మరణం కావాలనుకోడండి. లోకసువార్త 16 అధ్యాయంలో 19 నుండి 31 వరకు, అంటే మీరు తర్వాత చదువుకుంటూ ఇప్పుడు చదవటానికి లేదు, సమయం అయిపోయింది. 31 వరకు వేసుకోండి. అవిశ్వాసులు వేదనకరమైన స్థలానికి వెళతారు. అక్కడ ఆ ధనవంతుడు అంటాడండి, నేను వేదన పడుతున్నాను, అబ్రహామును తండ్రి అబ్రహామా నీ రొమ్మును అనుకున్న వ్యక్తిని పంపించు, నా నాలుకను తడపమని చెప్పు అంటాడండి. నేను వేదన పడుతున్నాను, అగ్ని జ్వాలలో ఉన్నాను. విశ్వాసేమో అబ్రహాముతో పాటు అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది అనిపిస్తున్నాడండి. ఒక మనిషి చనిపోయిన వెంటనే అతను విశ్వాస అయితే పరదేశికి వెళ్తాడు, ఒకవేళ అవిశ్వాస అయితే వేదనకరమైన స్థానంలోకి వెళ్తాడు. భౌతిక మరణం ఎవరికి ఆశీర్వాదం అండి? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఆశీర్వాదం అండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఆశీర్వాదం కాదండి, మారు మనసు పొందే అవకాశం లేని స్థితికి వెళ్ళిపోతున్నాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందే అవకాశం ఉంటుందా? ఉండదండి. నేను ముగించేస్తున్నాను. భౌతిక మరణమే లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదండి.
అంచేత దేవుడు భౌతిక మరణాన్ని ఏర్పాటు చేశాడు. భౌతిక మరణం అనేది పరలోకానికి వెళ్ళటానికి ద్వారం. భౌతిక మరణాన్ని అందరూ అనుభవిస్తారు, కానీ అందరం భయపడుతున్నాం. విశ్వాసి భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా ఇంకా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి యేసుప్రభు దగ్గర రండి. యేసుప్రభు ఒక మాట అన్నారండి, నేనే జీవం, నేనే పునరుత్థానం, నా యందు విశ్వసిస్తేనే మీకు పునరుత్థానం ఉంటుంది. క్రీస్తునందుండి ఒకవేళ మీరు మృతి పొందితే మీరు ధన్యులు, క్రీస్తులో లేకుండా మృతి పొందితే మీరు ధన్యులు కాదు. కాబట్టి దేవుడు, ఈ మంచి దేవుడు మరణాన్ని ఏర్పాటు చేశాడంటే మరణం మంచిదా చెడ్డదా? మంచిదండి, మంచిదండి. ఒకవేళ మరణం లేకపోతే ఈ భూమి మీద ఇంకా ఈ బాధలు అనిపిస్తూ ఉండాలన్నమాట అండి. ఈ అన్నిటి నుండి విమోచన కలుగు చేయటానికి దేవుడు మరణం అనే గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దయచేశాడు. దాన్ని ఇష్టపడదాం, కోరొద్దు, దాన్ని ఇష్టపడదాం. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉందాం. ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు, దాని కొరకు మనం సిద్ధంగా ఉందాం. కానీ నువ్వు అవిశ్వాసిగా ఉంటే, నువ్వు మరణిస్తే అగ్ని జ్వాలలోకి వెళతావు, జాగ్రత్త. ఒకవేళ నువ్వు బాప్తిసం పొందిన తర్వాత విశ్వాసిగా బ్రతకపోతే, దేవుని యొక్క జీవంలో నువ్వు బ్రతకపోతే, నువ్వు లోకస్తులాగే వేదనకరమైన స్థలానికి వెళ్తావు, జాగ్రత్త. ఎవరైనా నాకు ఆ బ్రదరు పరిస్థితి బాగాలేదండి, విశ్వాసంగా బ్రతకట్లేదంటే నేను బాధపడతానండి. ఎందుకు తెలుసండి, అతను చచ్చిపోతే పరదేశికి వెళ్ళడం, వేదనకరమైన స్థలానికి వెళ్తాడు, అగ్నిగంధంలోకి వెళ్తాడు, అగ్నిగుండంలోకి వెళ్తాడు. అందుకు నేను బాధపడతానండి. దయచేసి బాప్తిసం పొందిన తర్వాత ఎవరు కూడా లోక సంబంధమైన జీవితాన్ని అలవర్చుకోకండి, విశ్వాసంగా బ్రతకండి. కాబట్టి భౌతిక మరణం తప్పదు, మన చేతిలో లేదు, ఆయన చేతిలోనే ఉంది. మనం విశ్వాసం అయితే ఆయన దగ్గరికి వెళ్తాం. ఒకవేళ విశ్వాసం కాకపోతే వేదనకరమైన స్థలానికి వెళ్తాం. మనం అవగాహనతో బ్రతుకుతాం. ప్రభు దగ్గర వెళ్ళేటట్టుగా అందరం మన జీవితాలని మనం చేసుకోగలంత మార్చుకుందాం, క్రమపరుచుకుందాం, జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. అందరికీ వందనాలండి. ఉండిన సహోదరులకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. రెండవదిగా యేసుప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఆలోచిద్దామండి. దీనికి ముందు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలని నేను చదువుతానండి. యేసుప్రభు వెళ్ళిపోతారు అనే సంగతి తెలిసిన తర్వాత సామాన్యంగా ఆయనతో ఉన్న వాళ్ళందరూ కలవరపడుతూ ఉంటారు. అందుకు ఆయన అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. మరలా వచ్చి యేసుప్రభువే చెప్పారు, నేను మరలా వస్తాను అని. ఓకే, అంటే యుగాంత శాస్త్రంలో రెండవ పాఠం ఏంటంటే యేసుప్రభు రెండో రాకడ. యేసుప్రభు రెండోసారి వస్తే తప్ప ఈ యుగం అంతం కాదు. యేసుప్రభు రెండోసారి వస్తేనే యుగం అంతం అవుద్ది. అంచేత యుగాంతానికని యేసుప్రభు రెండోసారి రావటానికని సంబంధం ఉంది. యేసుప్రభు రెండో రాకడ అని చెప్పేసి అన్నప్పుడు అంతకుముందు వచ్చారు.
ఎప్పుడు వచ్చారండి? రక్షకుడిగా పుట్టినప్పుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే లోకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాల్లో యేసుప్రభు జననం ఆ గురించి రాయబడింది. యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు ఒకసారి వచ్చారు మనకు తెలుసు, రెండోసారి వస్తారు అని మనకు తెలిసింది. ఇంతేనా? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారండి? యేసుప్రభు చాలాసార్లు వచ్చారటండి. యేసుప్రభు చాలాసార్లు వచ్చారటండి. అమ్మ ఏదైనా ఒక వచనం చెప్తారండి, యేసుప్రభు చాలాసార్లు వచ్చారని తెలియజేసే వచనం అని చెప్తారండి స్త్రీలు ఎవరైనా? అర్థమైందండి? మీరు సరిగా నేర్చుకోవట్లేదని అర్థమవుతుందా? ఎవరు చెప్తారండి? టీచర్స్, లేడీస్ క్లాస్లో టీచ్ చేసే టీచర్స్, యూత్ క్లాస్లో టీచ్ చేసే టీచర్స్. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమ ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలోంచి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను అన్నాడు. అంటే యేసుప్రభు చాలాసార్లు వచ్చాడండి. అంటే మనకు ప్రత్యక్షంగా కనపడింది ఎప్పుడంటే లోకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాలు. ఆ తర్వాత ప్రత్యక్షంగా కనబడేది రెండోసారి వచ్చినప్పుడు. ఓకే, అప్పుడు ఇక నేను మిమ్మల్ని బాధ పెట్టను, పురుషులు అడతాను. ఇంతకుముందు ఎప్పుడు వచ్చారండి యేసుప్రభు? యేసుప్రభు మొదటిసారి రావడం కంటే ముందు వచ్చింది ఎప్పుడే ఏమండి? అంటే ఇశ్రాయేలు నడిపించినప్పుడు తమను వెంబడించిన బండలోని రాగిరి, ఆ బండ క్రీస్తే అంటే అంతకుముందు వచ్చారండి. ఇశ్రాయేలు నడిపించాడండి ఆయన. ఇంకెప్పుడు వచ్చానండి? అంతకుముందు నోవహు కాలంలో ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఓకే, అంటే మనం వాటిని గురించి ఆలోచించట్లేదు. యేసుప్రభు చాలాసార్లు వచ్చారు. అంటే దేవుడిని యెహోవా ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడు యేసుప్రభుని పంపిస్తారు. దేవుడైన యెహోవా ఎప్పుడెప్పుడు అవసరమో పరిశుద్ధాత్మని అప్పుడు పంపిస్తారు. నేను వెళ్ళను అని యేసుప్రభు అనరు, నేను వెళ్ళను అని పరిశుద్ధాత్మ అనరు. ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు, ఏది నెరవేర్చనమంటే అది నెరవేర్చి వస్తారు. అలా అనమాట అండి. యేసుప్రభు వచ్చి చేసే పనులు యేసుప్రభు చేస్తారు, పరిశుద్ధాత్మ వచ్చి చేసే పనులు పరిశుద్ధాత్మ చేస్తారు. యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు లోకంలో ఉన్న పాపం కొరకు విమోచన క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టకొచ్చారు. ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా యేసుప్రభు రెండోసారి రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారండి? ఆయన ఉండే స్థలంలో మనము ఉండేలాగున మనల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నారండి. అదండి ఆ పర్పస్. అదండి ఆయనతో పాటు మనం ఉండటానికి, ఆయన దగ్గర మనం ఉండటానికి, ఆయన మహిమలో మనం ఉండటానికి మనల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నారండి. రెండోసారి వస్తున్నారు. ఒకసారి ఒక ఆయన రెండోసారి అనొద్దు అన్నాడటండి. బైబిల్ తెలిసినోడుతో రెండోసారి అనొద్దు, అది తప్పు అవుద్ది అన్నాడటండి. రెండోసారి అయినా మాట ఎక్కడ ఉందండి? బైబిల్లో ఉందండి. హెబ్రీ పత్రికలో ఉందండి. 9వ అధ్యాయంలో 27-28 వచనాల్లో ఉందండి. రెండోసారి ఆయన ప్రత్యక్షం అవుతున్నారు అని. ఈ మధ్య బైబిల్ తెలిసినోళ్ళని తో వాదించడం, కొంచెం గొడవ పెట్టడం, ఏడిపించడం ఇవి ఎక్కువైనాయండి. అది మూర్ఖత్వం. సాతాను వాళ్ళని కొంచెం గట్టిగా వాడుకుంటున్నాడండి. ప్రస్తుతం అది క్రీస్తు సంఘాల్లో కొనసాగుతుందండి. ఏమీ తెలియనోడు అన్నీ తెలిసిన వాళ్ళతో మాట్లాడటం, వాదించడం, గొడవ చేయటం అవి జరుగుతున్నాయండి. అవి తగ్గటం మంచిదండి. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండటం, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండటం, ఎవరి పరిధిలో వాళ్ళు ఉండటం, అది కొనసాగించటం
మంచి వాళ్ళ లక్షణం. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు వస్తారని ఎవరెవరు చెప్పారు? ఇంతకుముందు ఎవరెవరు యేసుప్రభు వస్తారని చెప్పారు? మనం చదివిన యోహాను సువార్త 14:1-3 యేసుప్రభు చెప్పారు, నేను వస్తాను అని. యేసుప్రభు ఆరోహణమైనప్పుడు అపోస్తల కార్యం 1 9-11 దేవదూతలు చెప్పారండి. యేసుప్రభు ఆరోహణమైనప్పుడు ఆ చుట్టూ యేసుప్రభు శిష్యులు నిలబడ్డారు. యేసుప్రభు ఆరోహణం అయిపోయారు. శిష్యులేమో అలా చూస్తున్నారు. ఆ మేఘం వచ్చి కమ్మింది, ఆయన కనపట్టలేదు. అప్పుడు ఇద్దరు మనుషులు వచ్చి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఎలా వెళ్ళటం మీరు చూసారో ఆ రీతిగానే ఆయన వస్తారు అన్నాడండి. కాబట్టి దేవదూతలు చెప్పారండి. అయితే ఈ పేర చదవద్దు, మనం తర్వాత చదువుదాం. అంటే పెద్ద పేర 13 నుండి 18 వరకు ఎక్కువ కాబట్టి చదవద్దు. 1 తెస్సలోనికయ 4 13-18 పౌలు యేసుప్రభు రెండో రాకడ గురించి చెప్పారండి. ఆ తర్వాత పేతురు 2 పేతురు 3 రెండో రాకడ గురించి చెప్పారండి. అంచేత చాలామంది చెప్పారండి. ఇదేమి ఎవరు చెప్పని క్రొత్త బోధ ఏం కాదండి. యేసుప్రభు రెండోసారి వస్తారు అని పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల పేతురు పౌలు చెప్పారు. ఆ తర్వాత దేవదూతలు చెప్పారు, యేసుప్రభు చెప్పారు. నాకు చిన్న ప్రశ్న, ఎప్పుడు వస్తారండి యేసుప్రభు? ఎవరికీ తెలియదండి. ఎప్పుడు దాని గురించి ప్రయత్నం చేయకూడదండి. పూర్వం ఎవరో కొంతమంది యేసుప్రభు పలానా తారీఖున వస్తారని అనౌన్స్ చేశారటండి. అనౌన్స్ చేస్తే ఆ బోధ నమ్మిన వాళ్ళు ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకుని ఆ కొండల మీదకి వెళ్ళిపోయి, అంటే దగ్గర ఉంటుందండి, అంటే పరలోకం దగ్గరగా ఉంటుందని ఆ కొండల మీదకి వాటి మీదకి వెళ్ళిపోయి యేసుప్రభు వాళ్ళు ఇచ్చిన డేట్కి వచ్చేస్తారని ఎదురు చూశారటండి. తుస్ అందటండి. అప్పుడు వచ్చేసి ఏమి అంటే, ఎందుకు మీరు చెప్పిన డేట్ని యేసుప్రభు రాలేదంటే, ఇది పొరపాట్లు జరిగినాయి, మళ్ళీ మేము లెక్కలు సరిగ్గా కడతాం అన్నారటండి. ఎవరు చేస్తుంటారండి ఇలాంటి ప్రయత్నాలు? లెక్కలు కట్టి ప్రయత్నాలు చేసేవాళ్ళు. చెప్పొద్దులేండి, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే నన్ను తర్వాత అడగండి. ఎవరు చేస్తుంటారండి ఇలాంటి? ఎవరు చేస్తారండి ఇలాంటి ప్రయత్నాలు? ఓ తెగ ఉందండి అలాంటి ప్రయత్నాలు చేసే తెగ. అన్నిటికీ ఒక్కొక్క తెగ ఉంటుందండి. వాళ్ళే చేస్తారు అలాంటి ప్రయత్నం ఇంకెవరు చేయరండి. అలాంటి తెగ చేసింది, ఫెయిల్ అయింది. మా కంప్యూటర్ తప్పు చేసింది, మేము ఏదో లెక్కలు తప్పు వచ్చింది, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చారండి. దయచేసి ఎప్పుడు కూడా యేసుప్రభు ఎప్పుడు వస్తారో ఆలోచించకండి, ఎందుకు వస్తారో ఆలోచించండి. ఎందుకు వస్తారండి? మనల్ని తీసుకెళ్ళటకు వస్తారండి. కాబట్టి యేసుప్రభు అనుకోని సమయంలో దాన్ని ఎలా వాడారంటే, దొంగ ఎలాగైతే చెప్పకుండా వస్తాడో రెండో రాకడ దినం కూడా అలాగే ఉంటుంది అన్నారండి. యేసుప్రభు దొంగ వల్లే వస్తానంటలేదండి. యేసుప్రభు రాకడ దొంగ చెప్పకుండా వచ్చినట్టుగా. మూడో మాట అనుకున్న గడియలో అన్నాడండి. అనుకోనని గడియ అంటే ఏంటంటే అంత ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తాయండి. వాళ్ళు ఊహించిన సమయం అది అనుకోనని గడి అంటే అది. అలాగే అనుకోనప్పుడు యేసుప్రభు వస్తారు. ఇప్పుడు యేసుప్రభు వస్తే రావచ్చండి, ఇప్పుడు రాకూడదండి? రావచ్చండి. అలాగా యేసుప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదండి. కానీ యేసుప్రభు ఎలాగొస్తారో అనేది మాత్రం బ్రహ్మాండంగా వివరించబడిందండి. యేసుప్రభు ఎలాగొస్తారో 2 వచనాలు చదువుదామండి. 1 తెస్సలోనికయ 4వ అధ్యాయం. 1 తెస్సలోనికయ 4వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం. 15వ వచనంలో నేను చదువుతాను బ్రదరు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము
నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఇది రెండవ అక్కడ గురించి మాట్లాడుతున్న మాటలు. అక్కడ ఓ పదం ఉంది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. అక్కడ ఆర్భాటముతోనూ అనే పదం ఉంది, ప్రధాన దూత శబ్దముతోనూ అనే పదం ఉంది, దేవుని బూరతోనూ అనే మాట ఉంది. మత్తయి సువార్త 25:31 ఇంకో 2 మాటలు ఉన్నాయి. ఆయన మహిమతో వస్తాడు అని. మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. చాలండి, ఆయన మహిమతో వస్తాడు అనండి. 2 ఆయన సమస్త దూతలతో వస్తాడు అనండి. ఆర్భాటం అని అంటే ఎలా ఉంటుందండి? దాన్ని ఎవరైనా ఒక మాట చెప్పండి, ఆర్భాటం అనే మాట. అంటే ఇప్పుడు వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉంటారు, ఆర్కెస్ట్రా ఉంటుంది. ఏదో సందర్భంలో అందరూ ఒకేసారి వాయిస్తారండి. అదేంటండి? అది ఆర్భాటం అండి. అలా సైన్యం యుద్ధానికి వెళతారండి. అంటే ఆ ఎదటి సైన్యాన్ని భయపెట్టడానికి అందరూ ఒకసారి ఏదో శబ్దం చేస్తారండి. ఆ ఎదటి సైన్యం భయపడిపోతారండి. అది ఆర్భాటం అండి. అందరూ ఒకేసారి కేకలేసి గట్టిగా అరిచారనుకోండి, అది ఆర్భాటం అండి. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆర్భాటంతో వస్తారు అని చెప్పేసి అన్నాడండి. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పటికీ జరిగే ఆర్భాటం ఏ దేశానికి వినపడుతుంది అండి? ప్రపంచమంతరికి వినపడుతుందండి. ప్రపంచమంతరికి ఒకేసారి వినపడుతుందండి. అది ఆర్భాటం అండి. మామూలు ఆర్భాటం కాదండి, మనం ఊహించలేమండి. మన ఊహకు అందదు. అలాంటి ఆర్భాటం జరుగుతుందండి. ప్రపంచమంతరికి తెలుస్తుందండి. ఎవరన్నా యేసులో వచ్చేసారు, మొన్నే వచ్చేసారు, ఎప్పుడో వచ్చేసారు చెప్తే నమ్మకండి. అది పనికి మళ్ళీ ఉంటుంది, తెలుగుతో కూడా చెప్పే మాట అండి అది. యేసుప్రభు వస్తే ప్రపంచమంతరికి ఒకేసారి తెలుస్తుందండి. అంతటి ఆర్భాటం జరుగుద్దండి. రెండో మాట, ప్రధాన దూత శబ్దంతోనూ. దేవునికి చాలామంది దూతలు ఉన్నారు. ప్రధాన దూత, మనకు తెలిసిన ప్రధాన దూత ఎవరు ఉన్నారండి? గబ్రియల్ అండి. నేను ప్రధాన దూతని, నేను ఇక దేవుని సన్నిధిలో ఉండే దూతని. అలాంటి ప్రధాన దూతలు చాలామంది ఉన్నారండి. ఆ ప్రధాన దూత ఒక ఆయన బోరూతాడు అనమాట అండి. ఇంత పూర్వం యుద్ధాలు జరిగినప్పుడు సైన్యాధిపతి దగ్గర బోరు ఉంటుందండి. ఇంకా కొంతమంది నాయకుల దగ్గర బోర్లు ఉంటాయండి. అంటే అక్కడ ఏదైనా అవసరం అయితే వాళ్ళు బోరుత్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేటట్టు, ఆ చివరున్న వాళ్ళు ఏదో బోరుత్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేటట్టు. ప్రధాన నాయకుడి దగ్గర సైన్యాధిపతి దగ్గర బోరు ఉంటుందండి. సైన్యాధిపతి బోరుత్తే అందరూ యుద్ధానికి వెళ్ళటం కానీ, లేదా ఆయన బోరుత్తే అందరూ యుద్ధం ఆపేయటం కానీ ఏదో జరుగుతుందండి. ఇక్కడ ప్రధాన దూత దగ్గరికి బోరుత్తాడు. ఈ బోర ఎంతమందికి వినపడుతుంది? ప్రపంచమంతటికి ఒకేసారి వినపడుతుందండి. మన సూర్యుడు ఉదయిస్తే భూగోళం మీద ఓ భాగానికి సూర్యరశ్మి పడుతుందండి. యేసుప్రభు మహిమ ప్రపంచమంతటికి ఒకేసారి కనపడుతుందండి. యేసుప్రభుని అందరూ ఒకేసారి చూస్తారండి. ఆ ఆర్భాటం అందరికీ వినపడుతుందండి. ఆ బూర శబ్దం అందరికీ వినపడుతుందండి. మూడో పదం అన్నాడండి, ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ అని చెప్పేసాను. ఆ మహిమ అందరికీ కనపడుతుంది. ఆయన సమస్త దూతలతో వస్తాడు. ఎంతమంది ఉన్నారు దూతలు? ఏదన్నా ఎక్కడైనా ఏ వచనంలోన్నా సంఖ్య ఎక్కడన్నా చూసారండి? ప్రకటన గ్రంథంలో ఏదో సంఖ్య ఉందండి, కోట్లు. 2 కోట్ల మంది అన్నాడండి అండి. 20 కోట్లు, కోట్లాది కోట్లు. ఇంకో చోట సంఖ్య చెప్పారండి యేసుప్రభు. నేను మొరపెడితే, మరియు నేను చూడగా, నేను మొరపెడితే దేవుడు 12 వ్యూహా సైన్యాల కంటే ఎక్కువ మంది దూతల్ని పంపించరని మీరు అనుకుంటున్నారా అన్నాడండి. అక్కడే ఎంత సంఖ్య చెప్పాడండి? 72,000 మందిని చెప్పాడండి. ఇలాగండి
అంటే ఎంతో సైన్యం ఉందండి, ఎంతోమంది దూతలు ఉన్నారండి. అనేక మంది దూతలతో యేసు ప్రభు ప్రత్యక్షం అవుతారు అన్నాడండి. అది అద్భుతంగా వివరించాడండి. 2 వచనాలు దాని కొరకు చదివాం. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అనుకునే సమయంలో యేసు ప్రభు వస్తారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరుగుతాయి? యేసు ప్రభు వస్తారు, భూమి ఆకాశం అందరి కుర్చీలన్నీ కాలిపోతాయి. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు సమాధులు తెరవబడతాయి. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు యేసు ప్రభుని ఎదుర్కొంటకు వెళతారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్నవారు యేసు ప్రభుని ఎదుర్కొనడానికి వారితో కలిసి వెళ్ళిపోతారు. అందరూ ఆయన ఎదురు నిలబడతారు. యేసు ప్రభు తీర్పు తీరుస్తారు. విశ్వాసులు ఒక చోటకి, లేకపోతే పరలోకానికి, అవిశ్వాసులు నరకానికి వెళతారు. ఇవండి జరిగేది. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు జరిగేవి అవి. ఓకే, అవి ఎలాగైనా ఆలోచించవచ్చండి. కానీ ఒక క్రమమైన ఆర్డర్ ఏంటంటే, యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మృతులు అక్షలుగా లేపడతారు. చనిపోయిన వాళ్ళు ముందు లేస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్నవాళ్ళు మార్పు చెందుతారు, ప్రభుని ఎదుర్కొంటూ వెళతారు. అప్పుడు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమితో పని లేదండి దేవుడికి, ఆకాశంతో పని లేదు. అవి మెల్ట్ అయిపోతాయి అనే పదం వాడాడు. అంటే లైవ్ అయిపోతాయి. మనం ప్లాస్టిక్ని కాల్చినప్పుడు అది ఇళ్ళలాగా అయిపోతుంది కదండి, దాని ఉనికి కోల్పోద్దండి, దానికి ఆకారం ఉండదండి. అలాగా ఈ భూమి కాలిపోద్దండి, ఆకాశం కాలిపోద్దండి. ఇంకో పదం, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లైవ్ అయిపోతాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లైవ్ అయిపోతాయి. ఏంటంటే పంచభూతాలు: గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇవి పంచభూతాలు. ఇవన్నీ లైవ్ అయిపోతాయి అన్నాడండి. మనలో చాలామందికి, కొన్ని మనలో కాదు, భూమి మీద చాలామందికి యేసు ప్రభు భూమి మీదకి వస్తారు అనే ఆలోచన ఉందండి. యేసు ప్రభు భూమి మీదకి వస్తారు అనే ఆలోచన ఉందండి. అమ్మ, భూమి మీదకి వస్తారండి యేసు ప్రభు? యేసు ప్రభు భూమి మీదకి రారండి. మనమే మధ్యాకాశానికి వెళ్ళి యేసు ప్రభుని కలుసుకుంటామండి, యేసు ప్రభుని ఎదుర్కొంటామండి. యేసు ప్రభు భూమి మీదకి రారండి. బుద్ధున్న వాళ్ళు ఎవరన్నా ఏం చెప్తారు తెలుసండి? చిన్నపిల్లోడు చెప్పాడండి, బాగా చిన్నపిల్లోడు చెప్పాడండి, భూమి కాలిపోద్ది కదా అన్నాడండి. అరే అంత బుద్ధి మాకు లేదే అనుకున్నానండి నేను. చిన్నపిల్ల భూమి కాలిపోద్ది కదా, భూమి మీదకి ఎలా వస్తాడు? ఒక దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు ఇంతకుముందు భూమి మీదకి వచ్చారండి. యేసు ప్రభుని సన్మానించారండి. యేసు ప్రభు వచ్చారు కదా నువ్వు భూమి మీదకి, సన్మానించారండి యేసు ప్రభుని? సన్మానించలేదండి. ఆయన విశ్వసించలేదండి. ఆయన వెంబడించలేదండి. కానీ ఆయన అవమానపరిచారండి, క్రూరంగా సిలువ చంపేశారండి. ఆయనకి భూమి మీద పని లేదండి. అంతకుముందు భూమి మీద ఆయనకు పని ఉంది, అందుకు భూమి మీదకి వచ్చారండి. ఇప్పుడు భూమి మీద ఆయనకు పని లేదండి. భూమి మీద ఉన్న తన వారిని ఆయన పిలుచుకుంటాడండి, ఆకర్షించుకుంటాడండి. కాబట్టి రెండోసారి యేసు ప్రభు ఎందుకు వస్తారంటే, వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, మృతులు అక్షయులుగా లేపడతారు అన్నాడండి. మృతులు అక్షయులుగా లేపడటానికి సంబంధించి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. చాలండి. మృతులు
అక్షయులుగా లేపబడుతురు. మృతులు అంటే చనిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేస్తారండి. అందరూ చనిపోయిన వాళ్ళందరూ లేస్తారండి. మృతులు అక్షయులుగా లేపబడతారు. రెండో విషయం, మనము అన్నాడు, సజీవులుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాడు. మనము మార్పు పొందుతాము. మనం మార్పు పొందుతాము అనే సంగతి 1 తెస్సలోనికయ 4వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆ మీదట సజీవులమై నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చాలండి. అక్కడ ఆ మాట మీరు అంటే యాక్చువల్గా రెడ్డింగ్తో గీత తీసుకోవాలన్నమాట అండి. గుర్తుంచడం కోసం మీకు నాకు గుర్తుంటుంది పర్లేదంటే ఓకే, మర్చిపోయే వాళ్ళ కోసం చెప్తున్నాను. మనము వారితో కూడా, లేకపోతే సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. యేసు ప్రభు భూమి మీదకి వస్తారా, మనము కొనిపోబడతామా? మనము కొనిపోబడతాం. అంతేనండి, సింపుల్, చిన్న విషయం అండి. ఓకే, మనం కొనిపోబడతాం. కొనిపోబడిన తర్వాత ఆయన తీర్పు తీరుస్తారండి. దానికి ముందు ఇంకో పదం చదువుదాం. 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమై దాని మీద ఉన్న కృత్యములు పోను. ఒకసారి 8వ వచనం నుంచి చూస్తే అంటే ఆ సందర్భాన్ని ఒకసారి జస్ట్ తొందరగా ఆలోచిద్దామండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు కొందరట యేసుప్రభు వస్తారన్నారు. ఎప్పుడు యేసుప్రభు కాలంలో చెప్పారు, ఇంకా రాలేదు. పౌల కాలంలో అపోస్తుల కాలంలో చెప్పారు, ఇంకా రాలేదు. మొదటి శతాబ్దంలో చెప్పారు, ఇంకా రాలేదు. ఆ తర్వాత కాలంలో చెప్పారు, ఇంకా రాలేదు. ఆ తర్వాత కాలంలో చెప్పారు, ఇంకా రాలేదు. నీకేంటంట చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడండి. ఇంకా రాలేదేంటి అన్నవాడు ఎక్స్ట్రా చేస్తున్నాడండి. నీ పనేంటి? యేసుప్రభు ఇంకా రాలేదని అడగటమా? యేసుప్రభు వచ్చేటప్పుడు నువ్వు సిద్ధపడి ఉండటం ఏంటి పని? అడిగేవాడు ఎలాంటి వాడండి? ఏమండి, ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువ ఎంచుకునేవాడు. తనకు అవసరం లేని పనులు చేసేవాడు. అక్కర్లేదండి, ఎప్పుడు దాని గురించి ఆలోచించొద్దండి. ఒకవేళ యేసుప్రభు ఇప్పుడే వస్తే, ఈరోజే వస్తే, ఈ క్షణం వస్తే నేను సిద్ధంగా ఉన్నానా లేదా అదే ఆలోచించాలి తప్పండి ఇంకా రాలేదేంటి అని దేవుణ్ణి ప్రశ్నించకూడదండి. యేసుప్రభుని ప్రశ్నించకూడదండి. అలాంటి తరం ఒకటి తయారైందండి. దేవుణ్ణే ప్రశ్నించగలిగిన తరం ఒకటి తయారైందండి. ఓకే, ఎందుకు ఇంకా రాలేదేంటి అనే ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు రాలేదు ఇంకాను? నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఎందుకు రాలేదండి యేసుప్రభు ఇంకాను? ఇంకా మారు మనసు పొందవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, అందుకు రాలేదండి. ఒకవేళ ఒక 60 సంవత్సరాల క్రితం యేసుప్రభు వస్తే నాకు రక్షణ ఉండదు. నన్ను రక్షించడానికి కొంచెం లేట్ చేశాడండి. రీసెంట్గా బాప్తిజం పొందినాడు ఎవరున్నారండి? రీసెంట్గా ఈ నెల బాప్తిజం పొందినాడు ఎంతమంది ఉన్నారండి? ఈ నెల బాప్తిజం పొందినాడు. సో వాటి గురించి చాలా గట్టిగా ఒక్కసారి మా వందనాలు బాబు. ఓకే, ఎవరండి మంది అని చెప్పారు, నాకు వినపడలేదు. ఎందుకు ఆలస్యం చేశాడు యేసుప్రభు రాకడ? ఆయన రక్షించబట్టానికండి. ఆయన రక్షించబట్టానికండి. అంతకుముందు వచ్చుంటే ఆయనకు రక్షణ ఉండదు, ఆయన నరకానికి వెళ్ళిపోయాను. అందుకు ఆలస్యం చేశారండి. ఆయన ప్రేమతో ఆలస్యం చేశారు,
మనమేమో స్వార్థంతోనూ అహంభావంతో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామండి. ఎందుకు రాలేదు, ఆలస్యం చేయటం ఏంటి? కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము ఆ రోజు దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షిద్దాం అన్నాడండి. ఆ తర్వాత వచనాన్ని తర్వాత మాటల్ని తర్వాత చదువుతామండి. అంచేత యేసుప్రభు వచ్చినప్పుడు ఈ పంచభూతములు లయమైపోతాయి. ఆ పంచభూతాలు మనం భౌతికంగా బ్రతడానికి ఉపయోగపడతాయి. ఈ పంచభూతాలు లయమైపోతే ఈ భౌతిక మనుగడ కొనసాగదు. అంచేత మృతులు లేచిపోయిన తర్వాత సజీలుగా ఉన్నవారు ప్రభుని ఎదుగుండకి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాటికి పని లేదు కాబట్టి పంచభూతములు వికటమైన వేణతో లయమైపోయినాయి అన్నాడండి. భూమి దాని మీద ఉన్న కుర్చీలు కూడా కాలిపోతాయని మనం ఇప్పుడు చదివామండి. యేసుప్రభు వచ్చినప్పుడు చాలా ఆర్భాటం జరుగుద్ది. వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే మొత్తం భౌతికమైన నేత్రాలు కనబడినంతా కాలిపోద్దండి. ప్రస్తుతం మన జీవితం అంతటినీ కూడా ఒకవేళ దేవుడు ఎంత ఆశిస్తే అంత ఆయుష్కాలం అంతా కూడా సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంతే కదండి. ఏం సంపాదించుకుంటున్నామండి? డబ్బు సంపాదిస్తాం, ఆ డబ్బు ఉంటే పొలాలు సంపాదిస్తాం, డబ్బు ఉంటే బంగారం సంపాదిస్తాం, ఇంకా 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 విలువైన వస్తువులు సంపాదిస్తాం, అవన్నీ దాచుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, బీతులు కట్టుకుంటాం, మహా బిల్డింగ్స్ కట్టుకుంటాం, అన్నీ కట్టుకుంటామండి. యేసుప్రభు వచ్చారు, ఇవన్నీ ఏమైపోతాయండి. అయితే దురదృష్టం ఏంటంటే మనం చూడటం ఉండదనుకుంటున్నానండి. ఒకవేళ మనల్ని నిలబెట్టి అవన్నీ కాల్చేస్తే ఏం చేస్తామండి మనం? అయ్యో కాలిపోతుంది. మనం ఆపగలమా? మన జీవితం అంతా దేనికోసం కష్టపడుతున్నామండి, దేనికోసం ప్రయాసపడుతున్నామండి? కాలిపోయేదానికోసం అండి, లైవ్ అయిపోయే దానికోసం కష్టపడుతున్నామండి. శాశ్వతం ఉండేదానికోసం కష్టపడుతున్నామా? అదండి. కొంతమందికి దేవుడు ముందే కనువిప్పు కలుగు చేస్తాడు. వాళ్ళు ఇప్పుడే ఏడవడం ప్రారంభిస్తున్నారండి. అయ్యో నేను సంపాదించినంత ఏమైపోవాలి అని చెప్పేసి. కొంతమందికి ఆ కనువిప్పు ఎప్పుడు కలగదు. ఆ రోజున ఒకవేళ ఏడుస్తారేమో, ఒకవేళ ఏడవటం కూడా ఉండదేమో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంత కాలిపోద్దండి. కానీ భౌతిక మరణంలో వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా పట్టుకెళ్తారండి? చచ్చిపోయిన తర్వాత ఆవిడ ఏమనుకోకండి, వాళ్ళు జేబులు ఎతకండి. చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళాలి, జేబులు ఎతకండి. ఎంత బంగారం పట్టుకెళ్ళిపోతున్నాడో, ఎంత వెండి పట్టుకెళ్ళిపోతున్నారో, ఎన్ని భూములు పట్టుకెళ్ళిపోతున్నారో అని అవి వెతకండి. ఏముండమండి. నిజం ఉంటుందని అది తెలియదు. కానీ అలెగ్జాండరు మాసిడోనియా నుండి ఇండియా వరకు జయించుకుంటూ వచ్చాడండి కదండి. ఇండియా వరకు జయించుకుంటూ వచ్చాడండి. ఆయన చనిపోయాడండి, జబ్బు చేసింది చనిపోయాడు. చనిపోయిన తర్వాత పెట్టులో పెడతారు కదండి, చేతులు బయటికి పెట్టి మోసుకెళ్ళారటండి. ఆ చేతులు ఏమంటాయండి మోసుకెళ్తున్నప్పుడు? ఇలా నడుస్తున్నప్పుడు ఏమంటాయండి? ఇలా అంటాయండి. అంటే నేను మాసిడోనియా నుండి ఇండియా వరకు ప్రపంచం అంతటిని జయించుకుంటూ వచ్చాను, వెళ్ళేటప్పుడు నేనేం పట్టుకెళ్ళలేదు, ఇది ఖాళీ చేతులతో వెళ్తున్నాను అని అర్థమటండి. ఆహాహా, మనం అంతేనండి.
మనకున్న కాంపేరం ఇంతంత కాదండి, మనకున్న ఆశ ఇంతంత కాదండి. మాకు ఏలూరు 2 పట్టణాలండి. ఏలూరు పాత ఊరు, కొత్త ఊరు అని 2 ఉంటాయండి. పాత ఊరులో అన్నట్టండి అని ఉన్నాడు, పాత ఊరు అని ఒక ఆయన ఉన్నాడండి ఇక్కడ. వాళ్ళు డబ్బులు ఇంత సంపాదించి ఇంత బంగారం కొంటారటండి, మళ్ళీ ఇంత డబ్బులుగా సంపాదించి ఇంత బంగారం కొంటారటండి, ఇన్ని డబ్బులు సంపాదించి ఇంత బంగారం కొంటారు. బంగారం 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 అండి. మన ఇండియాలోనో ఆంధ్రాలోనో ఏలూరులో ఉన్నంత బంగారం ఎక్కడ ఉండదటండి. అంటే దాన్ని 1 టౌన్ అంటారు, అంత బంగారమేనండి. అంతేనండి, అంతేనండి. ఇంత డబ్బులు ఉంటే ఇంత బంగారం కొంటారటండి. నేను కొనొద్దంటలేదు, కొనుక్కోండి, ఉంచుకోండి, జాగ్రత్త చేసుకోండి. కానీ చేయవలసిన దానికంటే మించి చేయకండి. వెళ్ళేటప్పుడు మాత్రం బంగారం పట్టుకెళ్ళాం, అన్నీ కాలిపోతాయి. మరి కాలిపోయేదానికి ఎందుకు ఇచ్చాడు బంగారం దేవుడు? ఏదో నువ్వు అలంకరించుకుంటామని ఇచ్చాడు. అంటే ఏదో ఇంతంత అలంకరించుకోవద్దు, ఎంతొద్దు అలంకరణ, ఇంత పెట్టుకో, బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది. ఇది వేగ్గా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఇంత పెట్టుకో బాగుంటుంది, ఇంత పెట్టుకుంటే బాగోదు, అసహ్యంగా ఉంటుంది. అలాగా నేను ఎవరో మొన్న కుర్రోడు చూశానండి, 8 చోట్ల గుచ్చుకున్నాడండి. ఇక్కడ ఆఖరికి ఇక్కడ కూడా, మధ్యలో కూడా, ఇక్కడ 8 పెట్టుకున్నాడు. లెక్కెట్టు, నేను దగ్గరికి వెళ్ళి లెక్కాను, ఎన్నెట్టుకున్నాడు ఈడని. అంత అక్కర్లేదండి, మొగడికి అక్కర్లేదండి. అదే అంటే మరీ నిరుత్సాహంలోకి పోయి సన్యాసి అయిపోమంటలేదు నేను. అవసరమైంది సంపాదించుకోండి, కానీ అది ఒక విషయం మాత్రం గుర్తు, పట్టుకెళ్ళము, ఇదంతా కాలిపోద్ది. యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూసామండి. యేసుప్రభు ఎందుకు వస్తాడండి? అంటే ఎంతవరకు మనం ఏం ఆలోచించాం? 1, యేసుప్రభు రెండోసారి వస్తారని చాలామంది చెప్పారు అనే విషయాన్ని ఆలోచించామండి. నిజమే, చాలామంది చెప్పారు, అంటే దాన్ని దృఢపరచడానికి. 2, ఎప్పుడు వస్తారు అది మన పని కాదు, అసలు ఆ మాట ఎప్పుడు నోటితో పలకొద్దు. 3, ఎలా వస్తారు అది మనకు తెలియాలండి. అది అద్భుతమైన సంగతి అండి. అది చదివినప్పుడు కొంతమందికి భయం వేస్తుందండి. ఏం చేతంటే వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి భయం వేస్తుందండి. సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఆహా ప్రభు ఇలాగ వస్తారా, నాకు మాత్రం మహానందంగా ఉందండి, ఇలాగొస్తారా ప్రభువు అనిపిస్తుందండి. భయం వేయట్లేదండి నాకు. ఒకవేళ నీకు ఎవరికైనా భయం వేస్తే నువ్వు సిద్ధపడలేదేమో, జాగ్రత్త. 4, యేసుప్రభు వచ్చినప్పుడు ఏమేం జరుగుద్ది? 5, అసలు యేసుప్రభు ఎందుకు వస్తారు? ఒక్కసారి అందరం 1 నిమిషం ఆలోచిద్దాం. ఎందుకు వస్తారు యేసుప్రభు? మొట్టమొదటి మనం చదివిన వాక్య భాగంలో సిద్ధపడిన వాళ్ళు తీసుకెళ్ళటానికి వస్తారు అని చెప్పేసానండి. యాక్చువల్గా దేవుని యొక్క సంకల్పం కంప్లీట్ అయిపోతుందండి. అనేక మంది కుమారులు కావాలని దేవుడు సంకల్పించారు. మనుషులు పాపం చేశారు, వాళ్ళని రక్షించడానికి దేవుడు యేసుప్రభుని పంపించాడు. యేసుప్రభు వచ్చి రక్షణ కొరకు ఆయన చేయవలసిన ఏర్పాటు అంతా చేశారు. ఎవరైతే విశ్వసించి రక్షించబడ్డారో వాళ్ళు బ్రతకడానికి క్రీస్తు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తు యొక్క సంఘంలో ఆశీర్వాదాలన్నీ ఉంచాడండి. ఒక మనిషి పరిపూర్ణ అవడానికి కావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఉంచాడండి. ఆ సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళటానికి యేసుప్రభు రెండోసారి వస్తున్నారండి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఇదంతా సృష్టించాడండి. దాన్ని అంతండి ఫినిష్ చేయటానికి వస్తున్నాడు. ఇక అక్కర్లేదు. అంటే దేవుని కుమారులు మహిమకి వెళ్ళిపోయినప్పుడు ఈ భూమికి పనే ఉందండి, ఆకాశానికి పనే ఉందండి. ఈ భూమి కూడా, సృష్టి కూడా ఏడుస్తుందంట. ఏమైనా ఐడియా ఉందండి? రోమపత్రిక 8వ అధ్యాయం, 18వ వచనం నుండి బ్రదర్ చదవండి. రోమపత్రిక. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి తేరి చూస్తున్నాడు. దేని గురించి తేరి చూస్తుందండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారులు పొందబోయే ఆ మహిమ కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. 20 అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడ ఉందటండి? దాస్యానికి లోనై ఉందటండి. అప్పుడు దేవుని కుమారులు మహిమకి వెళ్ళిపోతే అప్పుడు ఈ సృష్టి ఏం పొందుతుందండి? దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. చాలండి. ఈ దేవుని కుమారులు మహిమకి వెళ్ళినప్పుడు ఈ దాసత్వం నుంచి ఈ సృష్టి విడుదల పొందుతుందటండి. అంటే మీరు ఈ వచనాలని దగ్గర కూర్చుని నెమ్మదిగా 4 సార్లు చదవాలండి. అప్పుడు ఒక్కొక్క మాట చదివితే అర్థం అవుతుందండి. ఈ సృష్టి ఎదురు చూడటం ఏంటి? ఈ సృష్టి ఆశతో తేరు చూడటం ఏంటండి? ఈ సృష్టి విడిపింపబడటం ఏంటి? ఈ సృష్టి స్వాతంత్రం పొందుదనని నిరీక్షణ కలిగి ఉండటం ఏంటి? 22 వచనంలో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుతున్నది. సృష్టి ప్రసవేదన పడుతుందటండి. అలాగండి. అంటే ఈ కుమారులు, దేవుని కుమారులు మహిమకి వెళ్ళిపోయినప్పుడు ఈ సృష్టి అంతా వ్యర్థపరచబడుద్ది. అందుకొరకు యేసుప్రభు రెండోసారి వస్తున్నారండి. అంటే దేవుడేమో సృష్టి చేసినప్పుడు అంతటినీ చేశారు, యేసుప్రభు ఏమో అదంతటినీ కంప్లీట్ చేస్తున్నారు అనమాట అండి. రెండో రకం అంటే కంప్లీషన్ అండి. అదంతా కంప్లీట్ చేయడానికి యేసుప్రభు వస్తున్నారండి. అంటే దేవుని సంకల్పం ప్రకారం దేవుని కుమారులను తీసుకొని వెళ్ళుటకు, ఫిబ్రవరి 2:10 చదవలేదని మీరు తర్వాత చదువుకోండి. ఆయన ఉండు స్థలంలో మనము ఉండులాగున తీసుకుని వెళ్ళుటకు యేసుప్రభు రెండోసారి వస్తున్నారు. దేవుని మహిమలో మనము ఉండుటకు, మనం ఇంతకుముందు చదివిన వచనంలో కూడా ప్రత్యక్షం కాయబోయే మహిమ ఎదుట అన్నాడండి. అంటే దేవుడు మహిమలో ఉంటాడు, యేసుప్రభు మహిమలో ఉంటాడు, పరలోకమంతా కూడా మహిమాన్వితంగా ఉంటుంది. అలాంటి మహిమలోకి మనల్ని తీసుకెళ్ళటానికి రే నేను ఏ స్థితిలో ఉన్నానో రండి చూద్దానండి అంటున్నాడు అన్నట్టు యేసుప్రభు. నేను ఏ మహిమలో ఉన్నాను చూద్దానండి. యేసుప్రభు వాళ్ళు అంతకుముందు ఎలా చూశారండి? సామాన్య మనుషులో చూశారండి. ఇప్పుడు యేసుప్రభు ఎలా చూస్తారండి? ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాను యేసుప్రభు ఎలా చూశాడండి? మహిమలో చూశాడండి. అంతకుముందు ఎలా చూశాడండి? ఒక దీనుడిగా, సామాన్యుడిగా, మనిషిలా చూశాడండి. 3.5 సంవత్సరాలు యోహాను యేసుప్రభు చూశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఎలా చూస్తున్నాడండి? దివ్యమైన తేజస్సులో చూస్తున్నాడండి. అప్పుడు అంటే నేను అలాంటి మహిమలో ఉన్నాను, రండి మీరు కూడా చూద్దరు కానీ రండి అంటే మహిమలో ఉండటానికి తీసుకెళ్ళటానికి యేసుప్రభు వస్తున్నారండి. వెళ్ళిన తర్వాత మనం యేసుప్రభుతో ఎంతకాలం ఉంటాం? సదాకాలం ఉంటామండి. 1 తెస్సలోనికయ 4:18 ఆ మాట ఉందండి. కాబట్టి మీరు 17లో ఉంది. 17 ఆఖరు, 18 కాదండి, 17 ఆఖరు మాట అండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వానితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలపు మేఘముల మీద కొనిపోబడదము, కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. చాలండి. అంటే నేను కూడా 18 వేసిన, 18 కాదు 17 తప్పేసామండి. 17 చివరి మాట, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. ఆయన మహిమలో ఆయనలాగా సదాకాలం ఉండేటట్లుగా మనల్ని తీసుకెళ్ళటానికి యేసుప్రభు వస్తున్నారండి. ఓకే, యేసుప్రభు రావటం వాస్తవండి. ఎప్పుడు వస్తారో తెలీదు. తండ్రి అయిన దేవుడు, నాయనా నువ్వు వెళ్ళు
అంటారండి, అంతే. ఆయన ఆయన ఆ దూతలు సైన్యం మొత్తం బయలుదేరుతారన్నమాట అండి. దేవుడికి ఒక్కడికే తెలిసేటండి, కుమారుడికి కూడా తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు. యేసుప్రభు మాత్రం తప్పకుండా రెండోసారి వస్తారు. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ భౌతికమైన ఆయన అంతటిని ముగించేస్తారండి. ఇక భౌతికమైన ఏది కనబడదండి. భౌతికమైన దాన్ని సంపాదించుకున్న వ్యక్తి నిరుత్సాహపడతాడండి. ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించుకున్నవాడు ఆనందిస్తాడండి. భౌతికమైన దాన్ని సంపాదించుకుంటూ అంటే ఏంటండి? భౌతికమైన దాన్ని సంపాదించుకుంటూ అంటే ఏంటండి? ఏదన్నా ఒకటి చెప్పండి అమ్మా, ఏదో ఒకటి చెప్పు. ఆస్తిపాస్తులు అవి భౌతికమైనవి. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, కంచు, ఇవన్నీ భౌతికమైనవి. ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ భౌతికమైనవి. యేసుప్రభు ఎందుకు వస్తున్నారండి? అవి ముగించేయడానికి వస్తున్నారండి. మరి ఆత్మ సంబంధం సంపాదించు. ఏది ఆత్మ సంబంధం ఏందేది? నేను సంపాదించుకోవాల్సిన ఆత్మ సంబంధం ఏందేది? యేసుప్రభుని సంపాదించుకుంటాం. ఇప్పుడు ఇళ్ళు వాకిళ్ళు అనుకున్నాం, దానికి వేరుగా ఓడేదని చెప్పండి. పరలోకంలో ఆశ సంపాదించుకుంటాం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలతో నేను ఒక వస్తువు కొన్నాను. అది అంటే లేదా పెన్ను కొనుక్కున్నాను. అదేంటండి? భౌతికమైంది. ఈ 100 రూపాయలు ఆ దేవుని సేవకుడికి ఇచ్చి, అయ్యా భోజనం చేయండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని ఆ 100 రూపాయలు సేవకుడికి ఇచ్చాను. అదేంటండి? అది ఆత్మ సంబంధం ఏంటండి? అదండి. నువ్వు పెన్ను కొనుక్కున్నావు లేదా బంగారం కొనుక్కున్నావు, ఇది భౌతికమైంది. ఇది ఒకరోజు కాలిపోద్ది. ఆ కాలిపోయే వరకు అక్కర్లేదు. మన కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే దీన్ని విసిరేస్తాను, పని చేయట్లేదు అని. కానీ నేను ఒక దైవజనుడికి ఓ 100 రూపాయలు ఇచ్చాను, అది విసిరేయను. అది పరలోకంలో స్థిరంగా నా కోసం ఉంటుంది. దేవుని చిత్తమైతే ఆఖరి నా పాయింట్ ఆలోచిద్దామండి. అదండి పరలోకాన్ని సంపాదించుకుంటే, అదండి శాశ్వతమైన దాన్ని సంపాదించుకుంటాం. అంటే ఈ భౌతికమైన దాన్ని యేసుప్రభు వచ్చి ముగించేస్తున్నాడండి. నేను దైవజనుడికి ఇచ్చిన ఆ 100 రూపాయలు కానీ లేకపోతే 1000 రూపాయలు కానీ అవి కూడా ముగించేస్తాడండి యేసుప్రభు. ముగించడండి, మహిమలో ఉంటాయండి. దాన్ని బట్టి, నేను ఇచ్చిన దాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడండి దేవుడు ఆ రోజు. అది కాపాడుకుంటామంటే, అది నిజంగా సంపాదన అంటే. దేవుని చిత్తమైతే అది కూడా మనం ఆఖరి 4th లెసన్లో ఆ విషయాన్ని ఆలోచిద్దామండి. యేసుప్రభు ఎందుకు వస్తారు? తప్పకుండా వస్తారు. భౌతికమైన దాన్ని అంతటి ముగించేటకు వస్తారు. రెండవ రాకడంటేడికి మీలో ఎంతమందికి భయం వేసింది? మీలో ఎంతమందికి భయం వేసింది? నాకు భయం వేసింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. భయం వేసిందండి? నిజమా? ఓకే. మీకు ఎందుకు భయం వేసింది? మీ పక్కానికి ఎందుకు భయం వేయలేదు? అమ్మా, ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, పెద్దయినా సిద్ధపడలేదటండి. సిద్ధపడితే భయపడాల్సిన అవసరం ఉంటుందండి. సిద్ధపడితే భయం అక్కర్లేదండి. ఈ సందర్భంలో ఒక వాక్యం చదువుదామండి. 1 తెస్సలోనికయ 5వ అధ్యాయం. 1 తెస్సలోనికయ 5వ అధ్యాయం. యాక్చువల్గా 1 నుంచి 11 వరకు చదవాలి, అంతవరకు చదవట్లేదు. 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎవరి గురించి చెప్పాడండి? సిద్ధపడని వారి గురించి చెప్పాడండి. వారు ఎంత మాత్రం తప్పించుకోరండి. ఎవరండి వాళ్ళు? సిద్ధపడని వాళ్ళ గురించి చెప్పాడండి. తర్వాత సహోదరులారా, ఇది సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు భయపడటానికి మీరేం చీకట్లో లేరు. ఎవరు భయపడతారు? చీకట్లో ఉన్నవాడు భయపడతాడండి. మీరందరూ వెలుగు మీరు భయపడితే మిమ్మల్ని భయపెట్టేట్టు నేను చెప్పానే నా తప్పది. ఈ పాఠం భయపెట్టేటట్టుగా చెప్పకూడదండి, భయపెట్టడానికి చెప్పకూడదండి. నేను చాలా ప్రయత్నం చేశానండి భయపెట్టకుండా చెప్పడానికి. ఇది విశ్వాసి భయపడవలసింది కాదండి. ఎవరు భయపడాలండి? రక్షించబడిన వాళ్ళు ఉంటే భయపడాలండి. రక్షించబడి
రక్షణ కొనసాగించుకోని వాళ్ళు ఉంటే భయపడాలి. ఓకే, మీరు దొంగ వలె మీ మీదకి రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. చాలండి. అంచేత ఎవరు భయపడాలండి రెండో రాకడ గురించి? రక్షణ లేని వాళ్ళు భయపడాలండి, సిద్ధపడిన వాళ్ళు భయపడాలండి. మనం సిద్ధపడిన వాళ్ళం భయపడక్కర్లేదండి. క్రైస్తవుడు రెండవ రాకడ గురించి భయపడక్కర్లేదండి. ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను, తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభువును పంపించేయండి, తొందర పంపించేయండి అని ప్రార్థన చేయొచ్చండి? చేయకూడదండి. అది స్వార్థపరుడు ప్రార్థన అండి. మరి ఏమని ప్రార్థన చేయాలండి? నాయన అందరూ రక్షించబట్టేట్టు చేయదంటేనే ప్రార్థన చేయాలండి. అంతే తప్ప నువ్వు వచ్చేసేయి ప్రభువా, నువ్వు వచ్చేసేయి, లేకపోతే తండ్రి ప్రభువును పంపించేసేయి అని దేవుడికి సలహాలు ఇవ్వకూడదండి. ఆయనకి తెలుసండి ఎప్పుడు పంపాలో ఆయనకి తెలుసండి. నేను చేయవలసింది ఒకటి, నేను సిద్ధంగా ఉండటం. రెండు, నలుగురిని సిద్ధపరచటం, కొంతమందిని రక్షించటం. నీకు ఒక వ్యక్తిని రక్షణలో నడిపించడం చేత కాదు, కానీ యేసుప్రభుకు దేవుడికి సలహాలు ఇస్తావు, పంపించేసేయి, యేసుప్రభుని పంపించేసేయి అని. తప్పండి అది. మీకు పాయింట్ అర్థమైంది కదండి? ఎప్పుడు కూడా పంపించేయని దేవుడు ప్రార్థన చేయకూడదండి. ఒకటి అడగాలి, ప్రభు వచ్చే వరకు కూడా నా విశ్వాసాన్ని కాపాడుకుంటా నాకు సహాయం చేయదండి అని ప్రార్థన చేయొచ్చండి. యేసుప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రయత్నం చేద్దామండి. ఒక్క పేర చదివి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదామండి. యోహాను సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 నుండి 51 వరకు చదివేసుకుని ముగించేసుకుందామండి. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అనుకోని సమయంలో వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణ్ణి ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములోనూ వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసును గూర్చిన ఉపమానం ఇది. నమ్మకస్తుడైన బుద్ధిమంతుడైన దాసును గూర్చిన ఉపమానం. ఇప్పుడు ఈ ఉపమానంలో ఒక ఇద్దరు దాసులు ఉన్నారండి. యజమానుడేమో ఈ వ్యక్తికి పని అప్పగించి ఆయన దేశాంతరం వెళ్ళాడండి. ఇతనేమో ఆయన యజమానుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్నాడండి. ఇంకొక దాసుడు ఉన్నాడండి. అతనేమో మా యజమానుడు ఇంకా లేట్ అవుతున్నాడులే, రాళ్లే, ఇక ఆలస్యం చేస్తాడులే, రాళ్లే అని తింటూ త్రాగుతూ అల్లచిల్లగా బతుకుతున్నాడండి. అనుకోని గాడిలో యజమానుడు వచ్చాడు. ఇతని పని ఏమంటండి? ఎవరండి వీళ్ళు? మనమేనండి. సిద్ధంగా ఉండే దాసుడు, సిద్ధంగా లేని దాసుడు, నమ్మకమైన దాసుడు, నమ్మకస్తుడు కాని దాసుడు. ఒక్క నిమిషం మనల్ని ఆ దాసుల స్థానంలో నిలబెట్టుకుని మన గురించి మనం ఆలోచిద్దాం. యజమానుడు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా? ఈరోజు యేసుప్రభు వస్తే నేను ఆయన ఎదుర్కొండకి వెళతాను అని ధైర్యంగా మనం మాట్లాడగలుగుతున్నామా? ఎవరికి వెళ్ళి ఆలోచించండి. ఒకవేళ
రెండో రాకడ ఎప్పుడు నుంచి చెప్తాను ఇంతవరకు రాలేదు, వస్తాడేంటి అని ఒకరు నిర్లక్ష్యం చేసి క్రీస్తు సంఘంలో జీవించవలసిన రీతిగా జీవించకుండా క్రీస్తు సంఘంలో ఉండి అన్నిళ్ళలాగే లోకస్తుల్లాగే సాతాను వెంబడించిన వాళ్ళలాగే మన పూర్వపు జీవితంలాగే జీవిస్తూ ఒకవేళ కొనసాగుతున్నామా? అలా కొనసాగితే మాత్రం అది చాలా ప్రమాదం అండి. యేసుప్రభు రెండోసారి వస్తే ఇక మారుమనసు పొందే అవకాశం లేదండి. మారుమనసు పొందే అవకాశం లేదండి. అంతవరకు మనం ఎలా జీవించామో దాన్ని బట్టి తీర్పు ఉంటుందండి. అప్పుడు మారుమనసు పొందే అవకాశం ఉండదండి. కానీ ఇప్పుడు మారుమనసు పొందే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈరోజు ఉందండి, ఇప్పుడు ఉంది మారుమనసు పొందే అవకాశం, తర్వాత ఉండదండి. సార్ ప్రభు నేను మారుమనసు పొందుతున్నాను, క్షమించి ప్రభు ఇప్పుడు వింటాడండి, కానీ అప్పుడు వింటండి. అంచేత నేను హెచ్చరిక తీసుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. సమయం ఉండగానే మారు మనసు పొంది ఆయన కోరుకున్నట్లుగా బ్రతుకుదాం. యేసుప్రభు వచ్చిన తర్వాత మారు మనసు పొందడానికి ఉండదు. యేసుప్రభు వచ్చిన తర్వాత సపరేషనేనండి. గొర్రెల్ని మేకల్ని, గొర్రెలన్నీ కుడి చేతి పక్కన, మేకలన్నీ ఎడ చేతి పక్కన, సపరేషనే. తర్వాత ఇంకా అవకాశం ఉండదండి. కాబట్టి యేసుప్రభు రెండోసారి రావటం ఆశీర్వాదమా శాపమా? మనల్ని నశింపజేయడానికి వస్తున్నాడా, మనల్ని రక్షించడానికి వస్తున్నాడా? రక్షించడం అంటే పాపం నుంచి రక్షించడం కాదండి, ఈ పాప లోకం నుంచి నరకం నుంచి రక్షించడానికి వస్తున్నాడండి. కాబట్టి రెండో రాకడ విశ్వాసికి ఆశీర్వాదం. రెండో రాకడ కొరకు అందరం విశ్వాసంతో కనిపెడతామండి. అందరూ కొందరండి.